షాక్ అయ్యారా? ఇన్స్టా ఓపెన్ చేసి అందాల ముద్దుగుమ్మ అనే పేరు సెర్చ్ చేస్తే ఫస్ట్ ప్రొఫైల్ తినదే వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదైనా రీల్ అటు దేవరాలో గానీ అక్కడ టిల్లు స్క్వేర్ లో యాక్ట్ చేసి ఎన్టీఆర్ గారి బిహేవియర్ గానీ ఎన్టీఆర్ గానీ సెట్స్ పైన ఎలా ఉంటాడు, స్క్రీన్ పైన ఎలా ఉంటారు. ఆఫ్టర్ ఆస్కర్ విన్నింగ్ తర్వాత కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు ఆయనకి. మీరు ఒక చిన్న సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారా, పెద్ద సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? అంటే మీ అకౌంట్ లో 75% ఎక్స్పోజింగ్ ఉంది అని చెప్పేసి విన్నాను. ఏమనుకుంటున్నావురా నువ్వు? షార్ట్ ఫిలిం లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ వేశారు కదా. నాకు నేనుగానే డైరెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు షార్ట్ ఫిలిం. మీకు మీరుగానే అందులో హీరోయిన్ మీరేనా? అవును నేను హీరో. ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా? హీరో ఆఫర్స్ మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళ ముగ్గురిట్లో లీడ్ హీరోయిన్ ఆఫర్ వచ్చింది మీకు. ఏ హీరో మూవీ యాక్సెప్ట్ చేస్తారు? యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ ది బాగుంటుందా, ప్రభాస్ ది బాగుంటుందా? ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్. ఒక లేడీ కాటన్ చీర కట్టుకుని పార్టీది, నేను చెప్పకూడదు పార్టీ పేరు చెప్పకూడదు కానీ మాట మాట కలిపి మాట్లాడేది కార్ లో ఎక్కించుకుని. కార్ ఎక్కి కొంచెం జర్నీ చేయంగానే ఏమ్మా మినిస్టర్ ఉన్నారు రెడీగా, క్యాష్ ఉంది మా దగ్గర, మీరు వస్తారా అని చెప్పేసి ఇలా అడిగారు అనమాట. వస్తారా అంటే లైక్ ఫిజికల్ వేగానా? అంతే కదా. లేదు మా, కావాలంటే క్యాష్ ఉంది ఇంత అని ఇస్తారు, మినిస్టర్ గారు చెప్పింది వినుమా. అరే నువ్వు మగాడివిరా, నువ్వు సరిగ్గా ఉండు అని చెప్పేది తల్లే చెప్తుంది. అరే నీకు కొడుకు పుట్టాలరా నాయన అని చెప్పేది తల్లే చెప్తుంది. ఒక ఫీమేల్ కి శత్రువు. ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉండలేరు, 10 మంది అబ్బాయిలు రూమ్ షేర్ చేసుకొని చక్కగా ఉండగలరు. ఏం మాయరోగం? సో ఫస్ట్ ఒక ఫీమేల్ కి పడనప్పుడు మగవాడిని బ్లేమ్ చెయ్యొద్దు. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఓకే, ఈరోజు మన స్టూడియోలో గెస్ట్ ఎవరు ఉన్నారు అని మీకు చెప్పబోయే ముందు తన గురించి చెప్తాను. ఒక ఇన్స్టా ఓపెన్ చేసి అందాల ముద్దుగుమ్మ అనే పేరు సెర్చ్ చేస్తే ఫస్ట్ ప్రొఫైల్ తినదే వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదైనా రీల్ అటు దేవరాలో కానీ అక్కడ డీజే టిల్లు 2లో టిల్లు స్క్వేర్లో యాక్ట్ చేసి ఇక్కడ రీల్స్లో వా అందరితో వా అనిపించుకునే తక్స్వీ చిడుగోపికర్ గారు మనతో అయితే ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. యా, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మీ పేరుకి అందరు కన్ఫ్యూజన్. అవును, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సెర్చ్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఇన్స్టాలో సెర్చ్ చేయాలనుకుంటే మీ నేమ్ చాలా మందికి స్పెల్ చేయడం రాదు, రాయడం కూడా రాదు. అసలు ఫుల్ నేమ్ ఏంటి? నా ఫుల్ నేమ్ తాక్ష్వి చిడుగోపికర్. తాక్ష్వి అంటే లక్ష్మీదేవి. అవును. సో అదనమాట, చాలా యూనిక్ నేమ్, ఎవరికి లేదు నాకు తెలిసి. సో అలా అనమాట, రేర్ నేమ్. అవును, చాలా మందికి ఎవరికి. నేను ఇప్పటిదాకా చాలా మందిని ఇంటర్వ్యూ చేశా, కానీ ఆ పేరు గల వాళ్ళ ఫ్యామిలీలో కాదు, వేరే వాళ్ళ ఫ్యామిలీలో కూడా లేకుండా ఉండే. ఫస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్ మీకు. దేనికండి? దేవరా 2లో యాక్ట్ చేశారు అని తెలిసింది. అసలు మాకు, మా వ్యూవర్స్కి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి దేవరా 2 ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ చాలా కాలంగా ఆగిపోయిందండి. లైక్ ఎట్లా అంటే బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎంత వైరల్ అయిందో, దేవరా 2 ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా అంతే వైరల్ కాబోతుంది. అసలు దేవరా 2 ఉందా లేదా? ఉందండి, దేవరా 2 ఉంది. ఆల్మోస్ట్ యాక్చువల్గా వాళ్ళు సెకండ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ షెడ్యూల్లోనే ఫినిష్ చేశారు. దేవరా 1లోనే చాలా మటుకు ఫినిష్ చేశారు. సో ఇంకా జరుగుతుంది దాని గురించి, రిలీజ్ అయితే అవుతుంది తప్పకుండా. మీరు యాక్ట్ చేశారు కదా అందులో? అవును, చేశానండి. అంటే ఏ క్యారెక్టర్ అండి? అలాంటివి నేను చెప్పుకోవద్దు. చూడండి, ఎన్టీఆర్ గారి బిహేవియర్ కానీ ఎన్టీఆర్ కానీ సెట్స్ పైన ఎలా ఉంటాడు, స్క్రీన్ పైన ఎలా ఉంటారు? సెట్స్ అంటే తెలీదు కానీ ఆఫ్టర్ ఆస్కర్ విన్నింగ్ తర్వాత కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. ఆయనకి బౌన్సర్స్ వాళ్ళు వీళ్ళు చాలా ఎక్కువైపోయారు ఇప్పుడు. సో
అఫ్ కోర్స్ ఆయనకి కనీసం మినిమం ఐ కాంటాక్ట్ ఇచ్చేదానికి కూడా ఆస్కారం లేదు. యాక్టింగ్ వైజ్ అయితే ఫ్యాబ్యులస్ ఆయన ఆ విషయంలో మాత్రం. కానీ యూజువల్ గా అందరూ కూడా ఎవరైతే సైడ్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా హీరో ఎవరైనా మాట్లాడితే బాగుండు, అట్లీస్ట్ చూసి హాయ్ చెప్తే బాగుండు. చాలా మంది దానికోసమే వెళ్తారు, హీరోని చూడ్డానికే యాక్టింగ్ కోసం వెళ్తారు. కానీ అది ఇప్పుడు అంత లేదనమాట ఆయన చేసేది. సో అలా అనమాట. అంటే అందరితో కలిసిమెలిసి ఉంటారా, లైక్ యాక్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరితో, యాక్టర్స్ తో, లైక్ ఆర్టిస్టులతో? అదే అంటున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవారో నాకు తెలియదు కానీ బట్ ఈసారి మాత్రం అలా లేరు అనిపించిందండి. అలా చూసుకుంటే రవితేజ గారు చాలా బాగా మాట్లాడతారు, అందరితో కలిసిమెలిసి మాట్లాడతారు. ఈవెన్ బాలయ్య గారు చాలా బాగుంటారు. సో ఇలా అనమాట. అంటే దేవర 1, 2 దేవర ఎలా ఉండబోతుంది, దేవర 2 దేవర 1ని మించి ఉండబోతుందా? అంటే మనం చూసాం మూవీలో దేవర అనే సముద్రంలోకి వెళ్ళి చనిపోయాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశారు డైరెక్టర్. ఇక్కడ వర అంటే వేరే జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఉండి అమాయకంగా ఉండి లాస్ట్ లో ఒక ట్విస్ట్ వదిలేడు అనమాట. అరే అన్ని చేసేది నేనే రా అని చెప్పేసి ఒక ట్విస్ట్ వదిలేడు. ఎలా ఉండబోతుంది? నాకు స్టోరీ గురించి అస్సలు ఐడియా లేదండి. సో నాకు తెలిసైతే స్క్రీన్ ప్లే, టేకింగ్ ప్రతి ఒక్కటి సూపర్గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా చాలా బాగుంటుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆబ్వియస్గా దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా. హోప్ఫుల్లీ 1 కంటే కూడా 2 చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. 1 కంటే 2 అంటే హింట్ ఇచ్చేస్తున్నారు, చెప్పొద్దని చెప్పేసి ఒక ప్రోటోకాల్లో ఉన్నట్టున్నారు వీళ్ళు, అందుకనే చెప్పట్లేరు. కానీ మెల్లమెల్లగా గుంజేస్తాం మేము. 1 కంటే 2 ఇంకా బాగుంటుందనే ఎక్స్పెక్టేషన్. తగ్గేదేలే, హైప్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ దేవర 2కి. నేను కూడా వెయిటింగ్ దేవర 2 కోసం. ఓకే, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మూవీ ఫీల్డ్లో? మూవీ ఫీల్డ్లో ఎలా స్టార్ట్ అయింది అని అంటే అది యాక్చువల్గా చాలా డిఫరెంట్ అండి. ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ JNFAU. ఐ వాజ్ అ ఫ్యాకల్టీ దేర్. అక్కడి నుంచి నేను అనుకోకుండా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళేదాన్ని. దేనికంటే యాక్టింగ్ పరంగా, యాక్టింగ్ కోసమే వెళ్ళేటోళ్ళ, విజిటింగ్ అట్లా వెళ్ళేటోళ్ళ? లేదండి, బేసికల్గా అక్కడ JNA అఫిలియేటెడ్ సర్టిఫికేషన్ చేస్తారు స్టూడెంట్స్కి, వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోర్సెస్ కానీ ఏవైనా కానీ. సో అది అంతా కూడా మా కాలేజ్ త్రూవే జరుగుతుంది వాళ్ళకి. సో అక్కడ స్టూడెంట్స్కి కరెక్షన్స్, కొన్ని సిలబస్ ఏదైతే సెట్ చేసేది ఉంటుందో అది మేమే చేస్తాము. సో అలా అక్కడికి వెళ్ళడం అంటూ జరిగింది అనమాట. సో అక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ టైం వాళ్ళు డైరెక్షన్ పాస్డ్ అవుట్ అయిన తర్వాత దే ఆర్ సపోజ్ టు టేక్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. సో అలా కొన్ని పోస్టర్స్ పెట్టడము, నేను ట్రై చేయొచ్చా అని అడగడము, ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ లో ఈ కోవిడ్ లాక్డౌన్ వచ్చింది కదా, అప్పుడు ప్రతి ఒక్కళ్ళు షార్ట్ ఫిలిమ్స్ కూర్చుని దగ్గర అన్ని ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేశారు. అలానే ఇన్స్టా రీల్స్ అవన్నీ కూడా. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఇంకా అక్కడి నుంచి నాది ఏదైతే కెరియర్ ఉందో ప్రొఫెషన్ అది పక్కకి కంప్లీట్ గా వెళ్ళిపోయింది. సో అలా ఫ్యాకల్టీ త్రూ అలా వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ లోకి వెళ్ళి యాక్ట్ చేశారనమాట. అంటే డైరెక్ట్ మీరే అడిగారా? నాకు మీకు ఇంట్రెస్ట్ ఉండేనా ఇంతకు ముందు నుండే? చాలా చైల్డ్హుడ్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు యాక్టింగ్ చాలా బాగా చేస్తాను నేను. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి యాక్టింగ్ అనగానే. ఎందుకంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కాదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఎక్కడ మిస్యూజ్ చేస్తారో తెలియదు. సో ఆ వేలో ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా నాకు నేనుగా మొండిగా ఫైట్ చేసి ముందుకెళ్ళాను ఈ విషయంలో మాత్రం. చాలా మొండిదాన్ని. ఇప్పటికిప్పటికి ఒప్పుకున్నారు ఇంట్లో? ఒప్పుకోవడం అంటే ఒప్పుకున్నట్టే. అబ్బా అమ్మాయ సాయిరామ్. ఎందుకంటే ఒకవేళ ఒప్పుకోకపోయేది ఉంటే ఇంత దాన్ని మేము మిస్ అయ్యేవాళ్ళం కదా. అంతే కదా, ఒక ఫ్యాకల్టీ లాగే ఉండిపోయేటోళ్ళేమో. అవునవును. మరి ఇంత చిన్న వయసులో ఫ్యాకల్టీ అంటే నేను గోల్డ్ మెడలిస్ట్ని బ్యాచులర్స్లో. సో ఇలా పాస్డ్ అవుట్ అయిన వెంటనే తీసేసుకున్నారు నన్ను. జస్ట్ అట్లా పాస్డ్ అవుట్ అయ్యారు, ఫ్యాకల్టీగా ఇమీడియట్ గా వెళ్ళిపోయాను అంతే. ఓకే, సో అలా జరిగింది. టిల్లు స్క్వేర్, ఇందులో సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ ఎలా ఉండే, మీరు ఆ మూవీకి యాక్ట్ చేయడానికి అప్రోచ్ ఎలా అయ్యారు? సేమ్ అండి, కాస్టింగ్ కాల్ త్రూవే ఏడీస్ ఇలా తెలిసిన మేనేజర్స్. ఎప్పుడైతే మనం ఇండస్ట్రీలో ఎంటర్ అవుతామో ఫస్ట్ డౌన్ లెవెల్ నుంచి మనకి చాలా మంది అప్రోచ్ వస్తూ ఉంటుంది. బేసికల్గా ఎవరికైనా కానీ ఒక మూవీలో రిఫరెన్స్ ఇవ్వాలి అని అంటే ఆల్రెడీ మార్కెట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. కంప్లీట్ జీరోలో అయితే ఎవరు తీసుకోరు. అది ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో ఆల్రెడీ ప్రీవియస్గా చేసినవి ఏదైనా ప్రాజెక్ట్స్.
సో బేసికల్గా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎంతో కొంత యాక్టింగ్, డాన్స్, దాని బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కనిపిస్తుంది కాబట్టి సో అట్లా ఇన్స్టా త్రూవే వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. సో అలా నేను వెళ్ళడం జరిగింది. అండ్ యా, ఏదైతే ఆడిషన్ తీసుకున్నారో వాళ్ళకి నచ్చింది, తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఒక మూవీలో ఒక ఆఫర్ వచ్చింది అంటే మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారా? ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ, ఏ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్, ఎవరు డైరెక్టర్, ఎవరు కాస్టింగ్. కొత్త వాళ్ళైతే గనక ఎంత లిమిటేషన్ లో చేయొచ్చు, ఇలా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఈవెన్ రెన్యూమరేషన్ అలా అనమాట. డిపెండ్స్ ఆన్ రెమ్యునరేషన్, డిపెండ్స్ ఆన్ చాలా సెక్టర్స్. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అనుకోండి, అప్పుడు కొంచెం ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా ఆయన చూపించే విధానం బాగుంటుంది. చిన్న చిన్న డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ అనుకోండి, వాళ్ళు ఎలా పడితే అలా మేము చేయమంటే చేయలేము. ఎందుకంటే అది మనకు తెలియదు కూడా సినిమా రిలీజ్ అవుతుందో లేదు. ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ నేను ఒక 20-21 మూవీస్ చేశాను. హార్డ్లీ ఎన్ని రిలీజ్ అయ్యాయి అట్లా, ఓన్లీ వి కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ అన్నమాట. సో అలా ఉంటాయి కొన్ని. అంటే రిలీజ్ కాకపోవడానికి రీజన్స్ ఏంటండి? రిలీజ్ కాకపోవడానికి రీజన్స్ ఇదే, డబ్బులు, ఈవెన్ ఒప్పుకోవడము థియేటర్స్. అంటే ఇప్పుడు నార్మల్గా సరే థియేటర్స్ డబ్బులు అనుకుని, ఇప్పుడు అది షూట్ చేసిన ఫుటేజ్ మొత్తం ఏం చేసుకుంటారు రిలీజ్ కాకుండా? ఏం చేయలేరు దానికి. ప్రతి ఒక్కళ్ళు పాపం దాన్ని మంచి హై లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా మంచి మంచి కంటెంట్స్ కూడా రిలీజ్ కాకుండా ఆగిపోయిన చాలా ఉన్నాయి అలా చూసుకుంటూ పోతే. అవునవును. సో దానికి మనం ఏం చేయలేం. మీరు ఒక చిన్న సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారా, పెద్ద సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? చిన్న సినిమాలో లెందీ రోల్ రావడం చాలా ఈజీ, కొద్దిగా ట్రై చేస్తే వస్తుంది. పెద్ద సినిమాలో లెందీ రోల్ రావాలంటే చాలా కష్టం. ఖచ్చితంగా వాళ్ళకి విపరీతమైన ఏదైనా డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఈ అమ్మాయి చాలా ఫేమస్ అనో, లేకపోతే విపరీతమైన మంచి యాక్టింగ్ చేసిందనో ఏదైనా పెద్దగా జరిగి ఉండాలి, లేదా ప్రొడ్యూసర్ తాలూకు వాళ్ళు అలా అయి ఉండాలి. అంతే తప్ప పెద్ద సినిమాలో ఇప్పుడే ఇలా ఆడిషన్ చేసేసి వాళ్ళకి ఒక పెద్ద క్యారెక్టర్ ఇచ్చేద్దాం, లేదంటే లీడ్ క్యారెక్టర్ ఇచ్చేద్దాం, అది ఎక్కడా లేదండి. ఏదైనా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసమే వాళ్ళు ఆడిషన్స్ చేస్తారు తప్ప పెద్ద మూవీస్ లో వాళ్ళు మొత్తం పై క్యారెక్టర్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. ముందే అనుకుంటారు అంటే వాళ్ళు ఏంటిది అంటే ఈ క్యారెక్టర్ కి వీళ్ళు అని చెప్పేసి రాసేసుకుంటారు డైరెక్షన్. అవును, టైం వేస్ట్ అది అంతా. అంతే అంటారు. పెద్ద మూవీస్ కి ట్రై చేయడము చాలా కష్టం అది. ఓకే, ఇప్పుడు పెద్ద మూవీలో ఒక హీరోయిన్ ఛాన్స్ రావాలంటే ఎలా ఉండాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి దానికి? ఫస్ట్ ఇండస్ట్రీలో బాగా మంచి గ్రిప్ అయి ఉండాలి ఆ అమ్మాయికి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఏమైనా జరిగి ఉండాలి. లేకపోతే కొత్తగా అమ్మాయిలకైతే కష్టం మొత్తం, చాలా ఎక్కువ అది నెపోటిజం ఎక్కువ. అంటే నేను చూసేటి ఏంటి అంటే ఒక కాస్టింగ్ కాల్స్ అని చెప్పేసి ఒక బిగ్ బ్యానర్ పైన పెద్ద మూవీలో హీరోయిన్ అవకాశం అని చెప్పేసి పెడతారు. అవి కాస్టింగ్ కాల్స్ అట్లా స్టేటస్ సంథింగ్ పోస్టులు పెడతా ఉంటారు. మరి అవి ఏంటి, ఫేక్ ఏనా లేకపోతే అమ్మాయిలనే ఏమన్నా లైక్ ఎలా? అది మాక్సిమం ఫేకే ఉంటాయి. ఎందుకంటే ఒక పెద్ద మూవీకి లీడ్ రోల్ అన్నది ఎప్పుడు కూడా ఇలా ఆడిషన్స్ ద్వారా తీసుకున్నదంటూ అసలు ఎప్పుడు జరగదు. వాళ్ళు చక్కగా ఎవరైనా పెద్ద ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలో వాళ్ళ రిలేటివ్స్ ఎవరినో ఒకళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది, వాళ్ళు చేసిన ప్రమోషన్ ఎవరు చేయలేరు. కాస్టింగ్ త్రూ కాదు నేను అనేది. ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒక హీరోయిన్ ని కనుక మనం పంపించారనుకోండి, మరి ఆ మూవీలో ఈ అమ్మాయిని లీడ్గా తీసుకుంటున్నందుకు ఎక్స్పెన్సెస్ వైజ్గా కానీ లేదంటే కనుక ప్రమోషన్ వైజ్గా కానీ ఆడియో లాంచ్లో కానీ ఖచ్చితంగా మహేష్ బాబు గారు వస్తారు కదా. సో వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కువగా స్పెండ్ చేసే అవసరం ఏమి ఉండదు ప్రమోషన్ కిందకి. వాట్ ఎవర్ వాళ్ళ రిలీజ్ కి అనుకోండి, వాళ్ళ ఆడియో లాంచెస్ కి అనుకోండి, ఇంకా దేనికైనా అనుకోండి, చాలా ఈజీగా జరుగుతాయి. పలానా వాళ్ళ అమ్మాయి హీరోయిన్ గా వస్తుంది అని అంటే ప్రొడ్యూసర్ కూడా తటక్కమని డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తారు. అదే ఇప్పుడు మనం కొత్తగా ఎవరినైనా అమ్మాయిని తీసుకొస్తున్నామండి, ఇలా అనుకుంటున్నామండి అని అంటే అది అంతగా జరిగేది కాదు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర ప్రూవ్ చేసుకుని ఉండాలి. యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో విపరీతంగా వైరల్ అయిపోయి అమ్మాయి నెగిటివ్గా అయినా వైరల్ అయి ఉండాలి, పాజిటివ్ అయినా వైరల్ అయి ఉండాలి. ఆ పిల్లని తీసుకొచ్చి పెడతారయ్యా.
అది కూడా పెద్ద సినిమాలో పెట్టే అవకాశం అయితే లేనే లేదు. చిన్న సినిమాలో చేసి అమ్మాయి బాగా ఎక్కడైనా క్లిక్ అయ్యి ఉంటే అప్పుడు పెద్ద సినిమాలో ఏమన్నా ఛాన్స్ దొరికి ఉంటది. కొత్త ఫ్రెష్ ఫేస్ అమ్మాయిని అయితే కష్టం. అంటే అది ఆ కాస్టింగ్ కాల్స్ అట్లా వచ్చేటి ఎంత మోసమే అంటారు. అమ్మా మరి వీళ్ళు మరి ఎన్ని ఫొటోస్ వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాయి కదా కాస్టింగ్, అవునవును. మరి వాళ్ళు సెలెక్ట్ చేసి ఆడిషన్కి రండి దానికి రండి అని పిలిచి నెక్స్ట్ ఏం చేస్తారు? ఏముండదండి. ఒకవేళ ప్రొడ్యూసర్స్ ఎవరైనా కానీ టైంపాస్ చేయాలి అమ్మాయిల్ని అని అనుకుంటే కనుక మాక్సిమం అలా వచ్చిన అమ్మాయిలందరికీ అక్కడికి రండి ఇక్కడికి రండి అని తిప్పించుకుని వాళ్ళు కనుక ఏమన్నా మాటల్లో ఇన్నోసెన్స్ కనిపించింది అని అంటే కనుక అమ్మాయిలది వాడుకుంటారు హ్యాపీగా. పక్క కమిట్మెంట్ అడుగుతారు. కమిట్మెంట్ అడగడం ఏం లేదు. కమిట్మెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఏదైనా ఒక రోల్ ఇస్తే ఆ అమ్మాయిని వాడుకోవడం, వాటెవర్. ఆ రోల్కి తగ్గ ఫుల్ఫిల్ చేయడం అనేది కమిట్మెంట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ బయట అనుకునే కమిట్మెంట్స్ వేరున్నాయి అని నేను అంటున్నా. అంటే ఎలా మీరు అనుకునేది చెప్పండి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది అమ్మాయిలకి మంచిది కాదు. నో, మంచిది కాదా అవునా అంటున్నారు. ఇండస్ట్రీ ఎప్పుడు మంచిదే, కళ ఎప్పుడు మంచిదే. ఆర్ట్ ఇస్ వెరీ గుడ్. ఓకే, మన ఇండస్ట్రీ కూడా చాలా మంచిది. కానీ ఆ మంచి అనే అప్రోచ్ కొంచెం మారాలి. ఒక అమ్మాయి కనుక దిగేటప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ ఏంటి అని తెలుసుకుంది కాదు. ఇప్పుడు డిగ్రీ ఉంది, మీరు బీకామ్ కంప్యూటర్స్ చేశారు. బీకామ్ కంప్యూటర్స్ చేయకుండా మీ చేతిలో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని మీరు చేయమంటే చేయగలరా? చేయలేము. సర్టిఫికేట్ అయితే ఉంటది కానీ నాలెడ్జ్ ఉండదు. ఇది కూడా ఇండస్ట్రీ కూడా అంతే. ఇండస్ట్రీ ఎలా అంటే అందులో ట్రావెల్ చేస్తూ ఉంటేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ ట్రావెల్ చేసే విధానము ఎప్పుడైతే మీకు కొంచెం గైడెన్స్ ఉంటుందో అప్పుడు కొద్దిగా బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఎవడంటే వాళ్ళు పిలిచారనేసి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కమిట్మెంట్స్ ఇచ్చేస్తాను వెళ్ళిపోయి అలా ఏమీ జరగదు. అది అంతా ఫేక్ అని అంటే మేము విన్న దాంట్లో ఏంటిది అంటే యాజ్ ఏ యాంకర్గా యాజ్ ఎ జర్నలిస్ట్గా మేము విన్న ఏంటిది అంటే లైక్ నేను హీరోయిన్గా సెలెక్ట్ చేస్తాను, నాకేమిస్తావు అంటే ఏమిస్తుంది పాప మామ, ఏం లేకనే కదా మీ దగ్గరకు వచ్చేది. అలా అసలు ఎప్పుడు జరగదు. అలా అడిగారంటే అది ఫేక్ మూవీ. ఫస్ట్ అది బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. అలా అడిగి ఒక మూవీ తీయడం అంటే అసలు జరగదు. ఇప్పుడు చిన్న సినిమా వాడు ఉన్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, మూవీ తీయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ చిన్న సినిమా అంటే ఏంటి, అతనికి కూడా మూవీ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ డైరెక్టర్గా ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు, చాలా హార్డ్ వర్క్ చేసి చేయాలనుకుంటున్నాడు. అతను అమ్మాయిని మిస్యూజ్ చేయగలడా? మరి ఛాన్స్ ఉందా? నేను చెప్పేది చిన్న మూవీస్ కాదు, పెద్ద మూవీస్ ఉన్నాయి. సరే పోనీ మీరు అన్నట్టు పెద్ద మూవీస్ ఉన్నాయి, కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవును, ప్రొడ్యూసర్ కోట్లలో. ఎన్ని కోట్లు? సరే ఇప్పుడు నార్మల్ గా ఎవరిదైనా మూవీ సరే సరే మినిమం ఒక 100 CR తీసుకుందాం, ఒక 50 to 100 అనుకుందాం. 50 to 100 CR తీసుకుందాం. 50 నుంచి 100 కోట్లు పెట్టేవాడు ఒక అమ్మాయిని ఊరికే అలా అడగగలడా? ఒక 5 లక్షలు పెట్టి బ్యాంకాక్ పోయి రాలేడా వాడు? ఆలోచించండి. బ్యాంకాక్ లో అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో తెలుస్తలేదంటగా. యూజువల్ గా చెప్తున్నా, ఇప్పుడు 100 కోట్లు పెట్టే అతనైనా కూడా అది అంత ఈజీ కాదు. ఒక అమ్మాయిని అడగడము, అది రేపటి రోజు బయటికి వెళ్ళి అది ఏం చేస్తుందో అన్న భయం ఉండదా? అన్నన్ని కోట్లు పెట్టి తీసే అతనికి అంత డబ్బు పెట్టి తీసే ఉద్దేశం ఉంటే అతను డబ్బులు స్పెండ్ చేసి బయటికి వెళ్ళొచ్చు కదా. అవునండి, కానీ ఇక్కడ ఇతను సరే ఇప్పుడు నార్మల్గా అనుకుందాం, మీరు అమ్మాయి బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇతను చేసిన చెప్పలేదా అనే భయం వాళ్ళకు ఉండదా అని చెప్పేసి అంటున్నారు మీరు. అలా పవర్ వాళ్ళ చేతిలో ఉండి తొక్కి పెట్టిన వాళ్ళకి జరగలేదా ఇప్పటిదాకా? నువ్వు నోరిప్పితే నీ ఫ్యామిలీని ఏమన్నా చేస్తా అంటే ఫ్యామిలీ గురించి ఆలోచించి అవుతారా? అసలు ఒక 100 కోట్లు మూవీ తీయాలంటే ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కావాల్సిన పనులు ఉన్నాయి. నేను ఒక చిన్న షార్ట్ ఫిలిం డైరెక్షన్ చేద్దామంటే ఆ 24 frames లాక్క రావడానికి ఎంతెంత తిప్పలు పడ్డాని నాకే తెలుసు. అలాంటిది అంతంత కోట్లు పెట్టి తీసేవాడికి నెత్తిన చాలా పనులు ఉంటాయి. అలా మిస్యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏడీస్, కో డైరెక్టర్స్, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్లు, కాస్ట్యూమ్ వాళ్ళు, ఇలాంటి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చూసారా, మేనేజర్స్, వాళ్ళు మిస్యూజ్ చేస్తారు తప్ప మెయిన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అయితే చేయరండి, ఖచ్చితంగా చేయరు. ఓకే, మరి అంటే లైక్ న్యూస్లో చెప్పేటి కానీ ఏమన్నా వచ్చేటి వార్తలు అన్నిటిని కొట్టిపడేయాలా రూమర్స్ అంటారా? రూమర్సే
ఇప్పుడు మనం ఎలా అయితే నెగిటివ్ గా ట్రోల్ అయితే బాగుంటది అని ఎలా అనుకుంటారో, అంటే బాగా రీచ్ వెళ్తుంది అని చెప్పి, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అదే రీచ్ వెళ్ళేదానికి. ఇంతకుముందు మనం వినుంటాం సుచి లీక్స్ అని చెప్పేసి, శ్రీరెడ్డి లీక్స్ అని చెప్పేసి, మరి వాళ్ళ విషయాల్లో ఏమంటారు? అవన్నీ అబద్ధాలేనా వాళ్ళు చెప్పిన? ఆబ్వియస్ గా శ్రీరెడ్డి చెప్పిన అబద్ధాలేనా? అబద్ధాలు అంటే ఇప్పుడు వీడియోస్ సహా ప్రూఫ్ పెట్టింది కదా మనకి. సుచి లీక్స్ లో కూడా వీడియోస్ అన్ని లీక్స్ వచ్చినాయి కదా. అవునవును, కాదని నేను చెప్పను, కానీ ఒక అమ్మాయిని ఫస్ట్ అలా అడిగినప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి అక్కడే అర్థమైపోతుంది కదా అది ఫేక్ అని చెప్పి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అండి, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇది, నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. వాళ్ళు నేను ఫేమ్ అవ్వడం కోసం ఏమైనా చేస్తా, నాకు నేను స్క్రీన్ పైన కనిపించాలి అనే పిచ్చున్నోళ్ళు లేరా? ఉన్నారు, ఎందుకు లేరు, ఉంటారు. అందుకనే అలాంటి వాళ్ళ కోసమే ఇన్స్టా పెట్టారు, ఇన్స్టాగ్రామ్. అప్పుడు లేదు కదా. ఓకే, మన శ్రీరెడ్డి ఎప్పుడైతే అంత హడావిడి చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు అంతగా, యూట్యూబ్ ఇంత బూమింగ్ లో లేదు. మరి ఇప్పుడు అందరూ ఎవరైతే నిజంగా హీరోయిన్ అవ్వాలనుకుని వాళ్ళందరినీ చూపెట్టాలనుకుని చూపెట్టలేకపోతున్నారో వాళ్ళంతా ఇన్స్టాలోనూ యూట్యూబ్లోనూ చూపిస్తున్నారు, అంతే. ఓకే, ఇప్పుడు ఇందులో బాగుండి ఇందులో మంచిగా ఇప్పుడు డైరెక్టర్స్కి ఏ క్యారెక్టరైజేషన్ కావాలనుకుంటారో ఇన్స్టాలో సెర్చ్ చేసి తీసేసుకుంటారంటారా? ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు ఇన్స్టాలో చూస్తే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా వచ్చింది. హ్యాపీగా ఎవరికి వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు కూర్చుని దగ్గరే. మీకు తెలుసు కదా. తెలుసు. ఎందుకు అని అంటే ఈ మూవీల చుట్టూ తిరిగి వాళ్ళ అవకాశాల కోసము మిస్యూజ్ చేసి మిస్లీడ్ చేసి ఇవన్నీ ఏమన్నా జరుగుతాయేమో అవన్నీ ఎక్కడెక్కడో తిరిగి ఎందుకు కూర్చుని దగ్గర నేనే ఒక వీడియో చేసి బోల్డ్గా చూపించేసి క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగానే నాకే వస్తున్నారు కదా అని ఎవరికి వాళ్ళు ట్రయల్స్ చేసుకుంటున్నారు. ఓకే, ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళు ఉన్నారు అంతే. ఒకళ్ళు యాక్టింగ్ చూపిస్తారు, ఒకళ్ళు డాన్స్ చూపిస్తారు, ఒకళ్ళు బోల్డ్నెస్ చూపిస్తారు. సో డిపెండ్స్. ఒక్కొక్కళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, కానీ డైరెక్ట్ గా మీరు కలిసారనుకోండి చాలా బాగా మాట్లాడతారు. ఉప్పల్ బాలు ఇలా మీరు కలిసి బాగా మాట్లాడతారు. వాళ్ళు వీడియోస్ లో ఎలా చేస్తారు, వింత వింతగా. నేను కూడా షాక్ అయినా, ఆయన షాక్ అయినా. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ అంతే. వాళ్ళు వైరల్ అవ్వడానికి ఏం చేయాలనుకుంటున్నారు అది చేస్తున్నారు, అంతే. ఎవరి ఇది వాళ్ళది. వాట్ అబౌట్ యువర్ ఇన్స్టా? మీ ఇన్స్టా పేజ్ లో ఏ కంటెంట్స్ ఉంటున్నాయి? నా ఇన్స్టా పేజ్ లో చాలా మిక్స్డ్ కంటెంట్స్ ఉంటాయి. లైక్ ఐ కెన్ డాన్స్, యాక్టింగ్ ఉంటుంది. సో మంచి ఫిగర్ చూపించే కొద్దిగా వెరీ మైల్డ్ బోల్డ్ కంటెంట్స్ లాగా ఉంటాయి. అంటే నేను విన్నది ఏంటిది అంటే మీ అకౌంట్లో 75% ఎక్స్పోజింగే ఉంది అని చెప్పేసి విన్నాను. ఓకే, అంటే ఎందుకు? దానివల్ల మీకు వల్గర్గా బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయని చూశాను కూడా. ఓకే, ఎందుకు అంటే లైక్ ఫేమ్ అవ్వడం కోసం వేరే వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడిపించుకోవాలి? ఎవరు మాట్లాడిపించుకోకుండా ఉన్నారు? మీరు అనిపించుకోకుండా ఉన్నారా ఇన్నాళ్ళు? లేదు, నేను చేసే వాటికి మీ వీడియోస్ గురించి కాదు నేను అనేది. జనరలైజ్డ్ గా మాటలు పడకుండా మీరు ఈ రోజు కూర్చుని మాట్లాడుతున్నారా? ఏ రోజున ఏం పడకుండా లేరా? సరే వినండి, నేను ఒక మాట పడ్డాను అంటే అది నాకు తెలియకుండానే పడుంటా. నా వెనక ఎవరో మాట్లాడుంటది, నాకు వినిపించదు. కానీ ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నాయి కదా కామెంట్స్ రూపంలో. అదే నేను చెప్తున్నాను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే కంప్లీట్ గా నువ్వు జనాలకి ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్ లో నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా, లేకపోతే ఎంత మంచిగా చెప్పినా, లేకపోతే చూపించినా చూపించకపోయినా అనాల్సిన వాళ్ళు అంటూనే ఉంటారు. అది అంతే. ఫస్ట్ అది కనుక క్లారిటీ ఉంది అంటేనే దిగాలి. మొదట్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, ఇప్పుడు ఆవిడ జస్ట్ మాట్లాడిన మాటకి బాగా విపరీతంగా ట్రోల్ అయ్యారు. ఆవిడని పట్టుకుని సంధ్యారెడ్డి గారు ఆట ఆడేసుకున్నారు. సో ఎవరికి వాళ్ళు ఫేమ్ అవ్వడానికి ఏదైనా మాట్లాడతారు, ఎంత ఎక్స్టెంట్ అయినా మాట్లాడతారు. అది జనాలు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది వాళ్ళ ఇష్టం. సో అనాలి, నువ్వు ఎప్పుడైతే వీడియో ముందుకి వచ్చి పోస్టింగ్ అంటూ చేస్తావు నలుగురిలో, ఖచ్చితంగా వస్తాయి. మీకు కూడా వచ్చే ఉంటాయి, అలా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటిదంటే తక్స్వీని బోల్డ్ కంటెంట్ లైక్ ఎక్స్పోజ్ చేస్తేనే చూస్తారా, లేకపోతే ఇంత లక్షణంగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు చూడరా అనేది నా క్వశ్చన్ మార్క్. ఏమంటారు మీరు ఇన్స్టాలో?
చూడకపోవచ్చు. Yeah. ఎందుకు లక్షణంగా ఇన్ ద సెన్స్ ఎంత ట్రెడిషనల్గా ఉండి ఎంత పద్ధతిగా స్ట్రెయిట్గా ఇలా పెట్టుకుని చేసిన రీల్స్ ఇనిషియల్గా ఉన్నాయి. అవేమి పెద్ద రీచ్ వెళ్ళలేదు ఎప్పుడు కూడా. సో కొంచెం కంటెంట్స్ ఏదైతే రీచ్ వెళ్తుందో దానికి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తూ ఉంటే అప్పుడు రీచ్ వెళ్తున్నాయి. ఏది వెళ్తున్నాయో అవే కంటెంట్స్ చేసుకుంటూ వస్తున్నాయి అంతే. ఇప్పుడు మీ ఇన్స్టా ప్లాట్ఫామ్లో మీకు ఏమైనా ఈవెంట్కి పిలిచారనుకోండి, మీ ప్లాట్ఫామ్ చూసి ఇన్స్టా చూసి మీ వీడియోస్ చూసి మీరు నాకు ఈవెంట్కి రావాలి, ఈవెంట్లో కూడా మీరు ఎట్లయితే ఎక్స్పోజ్ చేస్తున్నారో ఆ ఈవెంట్లో ఎక్స్పోజ్ చేయాలి అంటే మీరేమంటారు? అలా ఎప్పుడు జరగదే. అడుగుతారండి. అడగలేదు నన్ను అడిగారు అనుకోండి. లేదు నన్ను అడిగినప్పుడు నేను అది రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? లేదు ఈవెంట్స్ కి సంబంధించి ఎవరు అడగలేదు, కానీ మూవీస్ కి సంబంధించి కొందరు అడిగారు. లైక్ మీరు బోల్డ్గా ఏదైతే ఇప్పుడు కంటెంట్స్లో చేస్తున్నారో ఇంకొంచెం బోల్డ్గా మా మూవీలో చెయ్యండి అని. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏంటి అని అంటే ఇన్స్టాలో మనం చేసే కంటెంట్స్ ఏదైతే బాగా చేస్తామో ఒకవేళ ఏదైనా అవకాశాలు రావాలి అనుకుంటే కొంచెం దానికి రిలేటెడే అడుగుతారు జనాలు. కానీ ఎప్పుడైతే మన యాక్టింగ్ స్కిల్స్ అక్కడ వాళ్ళని డైరెక్ట్గా కలిసిన తర్వాత మనం ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునో మన యాక్టింగ్ స్కిల్స్ తెలుసో ఇలా కాదండి నేను ఇలా అయితే చేయగలను అని ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అవ్వగలిగితే వాళ్ళు ఏదైనా మంచి రోల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే మనం రిజెక్ట్ చేయడమే. బట్ నేను మాత్రం ఎక్కడ చేయనండి. నేను ఓన్లీ నా ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే ఆ కంటెంట్స్ ఆ బోల్డ్నెస్ అవి చేయగలను. ఎందుకంటే మీరు మాక్సిమం చూసారంటే గనక ఎవ్వరు తీసిన వాళ్ళు లేరు. మీరు ఇట్లా సెల్ఫీ క్యామ్ పెట్టుకుని చేస్తాను. ఈవెన్ ఎవరైనా బోల్డ్గా నేను తీస్తాను పదా అని అంటే కూడా ఐఎమ్ నాట్ కన్వీనియంట్ విత్ ఇట్. కంఫర్టబుల్ ఉండదు నాకు. నేను కంఫర్టబుల్గా అంటే అది ఎవడు తీయట్లేదు కాబట్టి నాకు నచ్చినట్టు తీసుకుని పోస్ట్ చేస్తున్నాను. బట్ ఎవరైనా తీస్తున్నారంటే ఐ కాంట్ డూ దట్. అంటే మీరు తీసుకున్నవి కూడా 100K వ్యూస్ వెళ్తున్నాయి కదా. 100K 200K వ్యూస్ వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ 1 million వ్యూస్ వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి. 1 million ఏంటంటే 4 million ఉన్నాయి నాకు. 4 million వ్యూస్ వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి. అప్పుడు మీరు కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వట్లేరా? అంటే కంఫర్టబుల్ గా లేదు అంటే మీరు చూసుకొని మీరు తీసుకొని ఇలా నేను రిలీజ్ చేస్తే ఇంతమంది చూస్తున్నారు కదా అనేది ఎప్పుడు గిల్ట్నెస్ అట్లా అబ్బో ఎందుకు ఉంటుందండి? అలా ఎప్పుడు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో దిగాము అని అంటే ఈ ఫీలింగ్స్ జనాలు తిడుతున్నారు అంటున్నారు ఆ సెన్సిటివిటీ లేకుండా ఉంటేనే చేసుకోవాలి. లేదు నేను చాలా మంది వీడియోస్ కూడా పెడతారు, అదేంటి పలానా వాళ్ళు తిట్టింది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఎందుకురా నువ్వు నన్ను అంటున్నావు నీకేం వచ్చింది అని చెప్పి కూడా చాలా మంది రీల్స్ ఇస్తున్నారు. నాకు ఒకటి వచ్చేసింది, ఆ పూడూరుకి వెళ్ళిపోయింది అనమాట. మూవీస్ గురించి పక్కకు పెడితే మూవీస్ యాక్ట్ చేసిన తర్వాత ఫ్యాకల్టీ, మీరు ఒక టీచర్, ఒక ఫ్యాకల్టీ, ఒక మూవీ ఆర్టిస్ట్, ఒక హీరోయిన్, షార్ట్ ఫిలిం లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ వేశారు కదా. నాకు నేనుగానే డైరెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు షార్ట్ ఫిలిం. మీకు మీరుగానే అందులో హీరోయిన్ మీరేనా? అవును నేను. హీరో ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా? హీరో ఆఫర్స్ బాగానే ఉన్నాయా? విమెన్ సెంట్రిక్ అది. ఓకే సరే తీసేయండి నువ్వు. ఓకే సార్, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ లో ట్రై చేద్దాంలే మనం. మా యాంకర్ సంతోష్ విత్ తాక్స్వే హీరో హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఇంకోటి, మీకు మూవీ ఆఫర్ వచ్చినప్పుడు పెద్ద హీరోలతో ఒక మూవీ ఆఫర్ వస్తుంది, లైక్ మహేష్ బాబు మెయిన్ లీడ్ గా, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, ఈ నలుగురుతో ఒక మూవీ చేయాలి. ఎవరు ఏ హీరో మూవీ యాక్సెప్ట్ చేస్తారు? ప్రభాస్ గారు. ప్రభాస్ చాలా ఇష్టం అండి. సరే ప్రభాస్ తీసేద్దాం. వీళ్ళు ముగ్గురిట్లో ఇది మరీ అసలు అలా మారుస్తారేంటి? అంటే మేము మారుస్తూ ఉంటాం. ప్రభాస్ కాదు, ముగ్గురే. నా లక్కీ నెంబర్ 3 అండి. సారీ నేనే ఎట్లా కలిపా. ఆ ముగ్గురు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళ ముగ్గురిట్లో లీడ్ హీరోయిన్ ఆఫర్ వచ్చింది మీకు వాళ్ళ మూవీస్ లో. ఏ హీరో మూవీ యాక్సెప్ట్ చేస్తారు? అయ్యే మాటలు చెప్పండి. అదే అండి, అయితే అనుకోండి. కళలు కూడా కాస్ట్లీగా వద్దా? కళలు కనమంటారా? లేదు, వస్తుందండి, మీకేం తక్కువ అండి. అదే మీరు నవ్వుతా ఉంటే. రామ్ చరణ్ గారు వినండి పోనీ.
రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు. ఒకవేళ పెద్ద మూవీకి ముందు ఆ యాక్టింగ్ షూట్ స్టార్ట్ చేయక ముందు మన వీడియో తీసేది ఉంటే పెద్ద మూవీలో మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టుకునేవాళ్ళు. అందుకే చెప్పాను, ఏంటిది చెప్పేవి అయ్యేవి మాట్లాడుకోవాలి మనము. ఇంకోసారి నేను పెద్ద మూవీ అంటే నన్ను గుద్ది చంపుతారేమో. ఎందుకు మహేష్ బాబు వద్దు, ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వద్దు? అయ్యో అదేం లేదండి, మీరు ఇప్పుడు రామ్ చరణ్ అంటే వద్దు అనలేదు, మీరు చాయిస్ ఇచ్చారు ముగ్గురు అని చెప్పి. రామ్ చరణ్ గారు చాలా ఇష్టం నాకు, సో అందుకనే అలా అని. చిరంజీవి గారిని కలవాలి, ఒక్కసారైనా ఆయనతో ఫోటో దిగాలి అన్న కోరిక ఉంది. అట్లీస్ట్ రామ్ చరణ్ గారు అంటే అట్లీస్ట్ కాదు, అఫ్ కోర్స్ ఆయన కూడా చాలా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో మెగా ఫ్యామిలీలో. సరే ఓకే, యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ ది బాగుంటుందా, ప్రభాస్ ది బాగుంటుందా? ఇది చాలా టూ మచ్. అఫ్ కోర్స్ వాళ్ళు చూసినా నన్ను ఏమో అనర్లే కానీ ఫ్యాన్స్ ఉంటారు కదా, రామ్ చరణ్ ది బాగుంటుందా, ప్రభాస్ ది బాగుంటుందా యాక్టింగ్? పాస్ అని చెప్తే పాట పాడాలి. లేదు నాకు పాటలు రావు. డైలాగ్ చెప్పాల్సి వస్తుంది పాస్ అని చెప్పి. వద్దు, అది కూడా వద్దు. ఎవరిది బాగుంటుంది? ప్రభాస్ బాగుంటుంది. ప్రభాస్ ది బాగుంటుందా? ఆయన చాలా బాగుంటారు. అది నేను చెప్పేది యాక్టింగ్ అని బ్లష్ అయిపోతున్నారు. అయ్యో చాలా ప్రభాస్ చాలా బాగుంటారు అని చెప్పేసి. నిజంగా చాలా బాగుంటారు. చీక్స్ కూడా ఎర్రగా బ్లష్ వచ్చేసింది ప్రభాస్ పేరు చెప్పంగానే. ఓకే, రామ్ చరణ్ గారు బాగుంటారు అంటారు. అయ్యో నేను అలా అనలేదు. ప్రభాస్ బాగుంటున్నారు అంటే రామ్ చరణ్ గారిని బాగాలేరు అన్నట్టే కదండి. లేదు ఇప్పుడు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. మీరు రైట్ ఆన్సర్ ని పిక్ చేసుకుంటే ఒకటి రాంగే కదా. లేదు, మీరు అడిగిన క్వశ్చన్ ఇట్స్ యూనివర్సల్ క్వశ్చన్ లాగా ఉంది. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అంటారా? లేదు, ఇద్దరు బాగుంటారు. కొంచెం నాకు ప్రభాస్ గారు ఇష్టం కాబట్టి ఆయన అంటే రామ్ చరణ్ గారు ఇంకా బాగుంటారు. ఆయన బాగుంటారు, ప్రభాస్ గారి కన్నా బాగుంటారు. లేదు, ప్రభాస్ గారే బాగుంటారు, రామ్ చరణ్ బాగోరు. క్వశ్చన్ మార్చారు ప్లీజ్. నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం లేదండి, ప్రస్తుతానికి యుఎస్ వెళ్తున్నా. అంటే నెక్స్ట్ మంత్ 5 months అలా యుఎస్ వెళ్తున్నా. వెళ్ళొచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నేను ఫిక్స్ అయ్యాను మూవీస్కి అంటే కనుక షెడ్యూల్ ఫర్ 3 months వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది. సో నేను అవైలబుల్ ఉండను కాబట్టి ఇప్పుడు ఏమి ఫ్రీజ్ చేసుకోలేదు. సో వెళ్ళి వచ్చిన తర్వాత. ఓకే, ఒక ఎన్ని మంత్స్ యూఎస్ ప్లాన్? 3 months. 3 months మిస్ అవుతున్నామా మేము మిమ్మల్ని? లేదులేండి, అక్కడి నుంచి ఎన్టీఆర్ వీడియోస్ పెట్టేస్తారా? పెట్టేస్తాను. ఓకే, మీకు ఇంకా మ్యారేజ్ కాలేదని విన్నాము, మరి మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా వస్తున్నాయా? మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అంటే కామెంట్స్ లోనే లవ్ యూ చూస్తూనే ఉన్నాము. అది ఇంకా అది అంతే, వాళ్ళు వీడియోని చూసి లవ్ యూ చెప్తూ ఉంటారు అంతే. మిమ్మల్ని చూసి కదా, అదే నేను చేసిన వీడియోనే నన్ను చూసి. ఆ వీడియోకి చెప్తున్నట్ట మీకు చెప్తున్నట్ట? వీడియోలో నన్ను చూసి. మరి ఆ వీడియోలో ఉన్నది మీరే కదా. అదే అంటున్నా, వీడియోలో ఎంతసేపు అయితే ఆ 30 seconds 15 seconds తీసిన రీల్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసి లవ్ యూ చెప్తారు. ఇంకా అది లవ్ అంటే ఎలాగా? అంటే డైరెక్ట్ గా వచ్చి చెప్తేనే లవ్ అని కన్సిడర్ అవుతున్నారు. వచ్చండి అమ్మా 198K ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది వచ్చి మీ ఇంటి ముందు నిలబడతారండి. వద్దండి. పొరపాటున నేను యాక్చువల్గా మధురనగర్లో ఉన్నప్పుడు మా ఇంటి ఆపోజిట్ లో టెంపుల్ ఉందన్నమాట. సో నేను అక్కడి నుంచి వీడియో తీస్తే బ్యాక్ సైడ్ టెంపుల్ కనిపించేది. ఆ టెంపుల్ చూసి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ అడ్రస్ కి. మీకోసం? ఇప్పుడు మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి. వద్దు అని నాకు చెప్పండి, చెప్తాను పక్కకి వెళ్ళాక. ఓకే, ఏ క్వాలిటీస్ ఉండాలి అబ్బాయికి పెళ్లి చేసుకోవాలంటే? మీరు మీ లైఫ్లో ఒక అబ్బాయి రావాలి అనుకుంటే, మీరు మీ భాగస్వామిగా అనుకోవాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలి? అంటే వైట్గా ఉండాలి, యాంకరింగ్ చేస్తూ ఉండాలి, అట్లా ఏమన్నా ఉందా? బేసికల్గా ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుండాలి, ఏమన్నా ఉందా? ఏమి లేదండి, అసలు నేను స్పెసిఫిక్ గా ఇలా అని ఏం పెట్టుకోలేదు. ఏమో చెప్పలేం. టైం బాగుంటే మంచి పర్సన్ దొరకచ్చు, లేదంటే లేదు. సో అలాగా. సో బేసికల్గా మ్యారేజ్ అంటే నా దృష్టిలో ఒక పెద్దవాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు కలిసి ఒకళ్ళని వెతికి ఆ జంటని కలిపి ఈ కైండ్ ఆఫ్ మ్యారేజ్ రిచువల్ ని యాక్చువల్గా నేను అంతగా ఇష్టపడను. ఎందుకు అనంటే నా దృష్టిలో ఒక అబ్బాయిని వెతకడము,
ఒక అమ్మాయిని వేరే పర్సన్, అది పేరెంట్స్ అయినా కానివ్వండి, వెతకడము అన్నది ఎలాంటిదంటే నా ఇన్నర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం కింద లెక్క. అంటే అంటే ఇప్పుడు మీ మీ అండర్వేర్ని మీరే సెలెక్ట్ చేసుకుంటారు కదా. చాలా వల్గర్ లేదు లేదు, అవునా కాదా? కలర్ అయితే చూడరండి, అండర్వేర్ అయితే చాలా. మీకు కంఫర్ట్ ఉంటుందా లేదా, మీకు ఇష్టమా లేదా అన్నది మీరే సెలెక్ట్ చేసుకుంటారు. అవునా? మీ అమ్మనో నాన్ననో లేదా వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అది ఫిట్ అవ్వచ్చు, ఫిట్ కాకపోవచ్చు. ఈవెన్ మ్యారేజ్ కూడా అలాంటిది. సో మీ లైఫ్ పార్ట్నర్ని మీరే చూస్ చేసుకోవాలి. అంత తెలిసి వచ్చి చూస్ చేసుకోగలిగితే బెస్ట్. వేరే వాళ్ళు సెలెక్ట్ చేసి అది అమ్మో నానో మొత్తంగా సెలెక్ట్ చేసి నువ్వు వీళ్ళని చేసుకోవాల్సిందే అని చెప్పేసి బలవంతంగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏది కరెక్ట్గా అనుకోకపోతే, ఏది కరెక్ట్గా జరగకపోతే సఫర్ అయ్యేది ఎవరు? అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి నో సెన్స్ ట్రయల్స్ వేస్తాం. మరి అట్లా ట్రయల్స్ వేయాలంటారా ఏంటి? ట్రయల్స్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇస్తారు అలా ట్రయల్స్? ఐ మీన్ అట్లీస్ట్ మీ కంఫర్ట్ మీకు తెలుస్తుంది కదా, మీ ఫ్యాబ్రిక్ మీకు తెలుస్తుంది కదా. ఎప్పుడైతే అది డిస్కంఫర్ట్ ఉంటుందో, అది కరెక్ట్ సైజ్ కాదో, అది పట్టుకుంటూ జీవితకాలం మీరు స్పోర్ట్స్ ఆడలేరు, బయట తిరగలేరు, మీరు మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇన్నర్స్ అంటే 6 నెలలకు 3 నెలలకు ఒకసారి మారుస్తాం. అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ సెలెక్షన్, ఇట్ ఈస్ టూ పర్సనల్ అంటున్నా. అంత పర్సనల్ అండి లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అన్నది, అంత పర్సనల్ అని చెప్తున్నా. అది అమ్మకి నచ్చింది, నాన్నకి నచ్చింది, అత్తకి నచ్చింది, అక్కకి నచ్చింది అని సెలెక్ట్ చేసుకునే అంత ఇది కాదు. యు కాంట్ గో దట్ బ్లైండ్. అలా వాళ్ళందరికీ నచ్చింది కదా నా అదేముంది అనుకుని చేసుకున్నారనుకోండి, ఇంకంతే, అయిపోయారు, బుక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ వస్తారు, కాసేపు మీ పెళ్లిలో అందరు నవ్వులాట్లు ఆడతారు, అదిగో ఇదిగో గిలిగింత పెడతారు, మాయమైపోతారు వారం రోజులు, అంతే. ఇంకా ఆ తర్వాత జర్నీ మొత్తం మీరే ట్రావెల్ చేయాలి, మీరే అనుకుంటూ మీరే ఉండాలి. అక్కడ ఏమైనా తేడా జరిగింది అనుకోండి, మీరు వాళ్ళని అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వస్తారా? పోనీ ఎంతమందికి అయితే మీరు భోజనాలు పెడతారో, ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది కదా, 100,000, 1,000, లక్షల మందిని పిలుచుకోవడాలు మ్యారేజెస్, అంతమంది వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. ఎవరైనా మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది వచ్చింది పెళ్లిలో అని అంటే వాళ్ళు ఎవరైనా వస్తారా? ఎవర్రా? ఎందుకు? మీ పర్సనల్ థింగ్స్ మీరే చూస్ చేసుకోవాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటున్నారు. లవ్ అయినా అరేంజ్ అయినా మీకు అవగాహన ఉండాలి మీరేంటి అన్నది, మీరు ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్ చేసుకుంటే అది అరేంజ్డ్ కిందకైద్ది. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఫస్ట్ పేరెంట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడమని అంటారు కదా, నచ్చిందా లేదా చూడమని చెప్పి. ఆ ప్రాసెస్ లో మీరు ఫిల్టర్ చేసుకోండి. పోనీ ఓకే అలా అంటారా? అదే ఒక టైం పీరియడ్ ఉంటది కదా, పెళ్లి చూపులకి, మళ్ళా సంబంధానికి. అండ్ ఇంకొకటి, పెళ్లి పలానా టైం కి అయిపోవాలి, లేకపోతే అది ఇది అనేసి అలా ఫ్రీజ్ అవ్వద్దు. అది ఏ టైంకి అవ్వాలో ఆ టైంకి అవుతుంది. సో అది మీకు ఆ జర్నీ అన్నది ఫస్ట్ ఒక పర్సన్ అన్నది అండర్స్టాండింగ్ కంప్లీట్ గా ఉంటే బెస్ట్. అండర్స్టాండింగ్ అంటే ఊరికే తెలుసుకోవడంలో బాగుండడం అదొక్కటే కాదు, అన్ని సెక్టర్స్ లో చూసుకోవాలి. ఫైనాన్షియల్ గా, ఫ్యామిలీ, హెల్త్, ప్రతి ఒక్కటి చూజీగా ఉంటే బాగుంటుంది లైఫ్. అట్లా. ఓకే, మీ లైఫ్ పార్ట్నర్ గురించి మీకు ఒక క్లారిటీ ఉంది? క్లారిటీ ఉంది. అంటే నా పక్కన నిలబడ్డానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నవాడు ఉంటే బాగుంటది. లైక్ ఎందుకు సరే మీరు చెప్పిన దానికి నేను 110% అగ్రీ అవుతా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఈ విడాకులు అనేది చాలా ఎక్కువైపోయాయండి. ఎందుకు అంటే ఇద్దరికిద్దరు అండర్స్టాండింగ్ లేకే. ఒక దాంట్లో నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేను ఎక్కువ అంటే నువ్వు ఎక్కువ. నేను మొన్న ఫన్నీ రీల్ చూసానండి, గురక పెడుతుందని చెప్పేసి విడాకులు ఇస్తున్నారంటండి బాబు. గురక ఏంటండి? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చాలా బంగారం అసలు ప్రతి ఒక్క విషయంలో కూడా. ఆ అమ్మాయి జస్ట్ లావుగా ఉందని చెప్పేసి డివోర్స్ ఇచ్చేస్తున్నాడు వాళ్ళ హస్బెండ్. పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా? పెళ్లికి ముందు లావు లేదు అంటే పెళ్ళప్పుడు మీరు సన్నపడతారు అని చెప్పారు కదా అంట ఆయన చెప్పడం. అందుకే హీ హాస్ టేకెన్ వన్ ఇయర్ ఆఫ్ టైం. నువ్వు ఈ ఇయర్ లో కనుక తగ్గితే ఓకే, లేదంటే కనుక నేను డివోర్స్ ఇచ్చేస్తాను. తను ఏమనుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కానీ ఏముందిలే కొన్నాళ్ళు పోతే అతనే అలవాటు పడతాడు ఆ కైండ్లో అనుకున్నారు. కానీ చాలా దారుణంగా అది డివోర్స్కి దారి తీసింది. ఆ అమ్మాయి మెంటల్ ట్రామా. యాక్చువల్గా ఆమెను కాలేజ్ డేస్లో చాలా హ్యాపీగా చూసిన అమ్మాయిని నేను సడన్గా ఆమె ఎప్పుడు చూసినా అదే టాపిక్, ఎప్పుడు చూసినా అసలు ఇంకో టాపిక్కే మాట్లాడట్లేదు. అంటే
ఫస్ట్ టైం దెబ్బ పడింది. అంటే అమ్మాయికి ఇది వరకు ఒక బాయ్ ఫ్రెండ్ ఈ కైండ్ ఆఫ్ రిలేషన్ కూడా లేదు కదా. అట్లా ఏదైనా పోనీ పాపము అలా ఉంటే పెద్ద సీరియస్ గా తీసుకునేది కాదేమో. ఒకటే రిలేషన్ ఒకటేసారి అయిపోయింది, ఇంకా హార్ట్ బ్రేక్ అంతే. అంటే ఇంత ముందు నుంచి వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు? రిలేషన్ ఏం లేదు, అరేంజ్ మ్యారేజ్ కంప్లీట్ గా. ఓకే. సో ఈ అరేంజ్ మ్యారేజెస్ లో ఏదైతే ఫెయిల్యూర్స్ అవుతున్నాయో అవన్నీ మైండ్ లో పెట్టుకుని అర్థం అవుతుంది ఎవరిది వాళ్ళు చూసుకుంటే బెస్ట్. అమ్మాయి పాపం బ్లైండ్ గా వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ అన్నల్ని నమ్మింది. అది చెప్తారు ఏదైనా అయితే మేము ఉన్నాగా చూసుకోవడానికి అని చెప్పి, కానీ ఎందుకు ఏదైనా అయితే మీరు చూసుకోవడం ఎందుకు? ఎవరికి వాళ్ళు సస్టైన్ అవ్వాలి కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంది, ఏం బాగుంటుంది? డిపెండెన్సీ కాదు నేర్చుకోవాల్సింది, ఇండిపెండెంట్. రోజుకి ఎంత ఇండిపెండెంట్ అవుతున్నావు అన్నదే పాయింట్. ఒక భర్త లేకపోయినా నువ్వు ఎలా ఉండగలవు, ఒక భార్య లేకపోయినా ఒక భర్త ఎలా ఉండగలడు ఎవరు లేకుండా. ఇండిపెండెన్స్ నేర్చుకోవాలి. జనాలంతా రెడీగానే ఉంటారు కాకుల్లాగా పొడవడానికి. వాళ్ళ ఎన్ని అన్నా సరే మెంటలీ నువ్వు ఎంత స్ట్రాంగ్ అన్నది పాయింట్. అంతే తప్ప ఇప్పుడు ₹1,00,00,000 వాడెవడో కౌన్ బనేగా కరోడ్పతిలో గెలుచుకున్నాడు, విపరీతమైన తెలివితేటలు, PhDలు చేశాడు, అయిపోయి 6 నెలల్లో ₹1,00,00,000 పోగొట్టేసుకున్నాడు. మరి ఎంత తెలివితేటలు ఉండి ఏం లాభం, ఎంత చదువుకుని ఏం లాభం పట్టుకోలేనప్పుడు డబ్బుని. సో ప్రతిసారి వాళ్ళ క్వాలిఫికేషన్ ఇది, వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళు స్కూల్లో అన్ని మార్కులు తెచ్చుకున్నారు, స్టేట్ ర్యాంకర్, అవి కూడా కొన్నిసార్లు పనికిరావు. బతకడానికి చాలా ఉన్నాయి. ఫస్ట్ నలుగురిలో ఈ సొసైటీలో బతకడానికి ఫస్ట్ అవి నేర్చుకోవాలి. సర్టిఫికేషన్, డబ్బు, మార్కులు ఇవైతే కాదు నా దృష్టిలో అయితే. సరే, మీకు క్లారిటీ వచ్చే ఒక మ్యారేజ్ పైన అంటే ఒక హ్యూజ్ క్లారిటీ ఉంది. అవును, హ్యూజ్ క్లారిటీ ఉంది. వచ్చే పార్ట్నర్ నీ ఇన్స్టా నాకు నచ్చట్లేదు, ఇన్స్టా ఆపేయి అంటే, మీరు అనుకున్న క్లారిటీ ఉన్న అబ్బాయే వచ్చి ఇన్స్టా ఆపేయి అంటే వాట్ యు సే? నిజంగా క్లారిటీ వచ్చి ఉంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఆయన అడిగేవాడు కాదు. అంటే పెళ్ళికి ఇప్పుడు మీరు కావాలనుకుంటే పెళ్లి ముందు ఎట్లయినా ఉంటారండి, అయిన తర్వాత రియల్ ఫేస్ బయట పెడితే అలా ఎప్పుడు ఉండదండి. పెళ్ళి అనే దగ్గర వచ్చినప్పుడు ఆ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను ఇన్స్టాలో రీల్స్ లో చూసారు కదా, చూసే పిలిచారు కదా, ఇన్స్టా ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు నన్ను డైరెక్ట్ గా కలుస్తున్నారు. మీకు ఇన్స్టాలో రీల్స్ జస్ట్ చూసినప్పుడు ఉన్న అభిప్రాయానికి ఇప్పుడు నేను చూసిన అభిప్రాయానికి మీకు ఏమనిపిస్తుంది? అంటే నేను యాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నేనైతే ఇన్స్టా రీల్స్ చూసి జడ్జ్ చేయనండి. జస్ట్ ఒక చిన్న, అంటే నేను కలవడమే మిమ్మల్ని ఫస్ట్ టైం ఇప్పుడు ఇంటర్వ్యూలో. అవును, అంతకు ముందు వరకు ఒకటి ఉంటది మైండ్ లో, ఇప్పుడు కలిసాను, మాట్లాడుతున్నాను, మీకేమనిపిస్తుంది? నేనైతే దేవరా 2 గురించి అడుగుదామని పిలిచాను. నిజంగా దాని గురించే పిలిచాను. అంటే నేనుండే ఫీల్డ్ మీరుండే ఫీల్డ్ సిమిలరే. ఓకే, సిమిలర్ ఫీల్డే. ఎందుకు అంటే మీరు కొన్ని రీల్స్ అది ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అది చెప్పాను కదా, సక్సెస్ అవ్వడం కోసం, నాకు నేనంటే మీరు మిమ్మల్ని గుర్తించడం కోసం. మీరు ఇందాక అన్నారు ఏమని, వెనక నేను టెంపుల్ వీడియో తీస్తే అక్కడికి కూడా వచ్చారు అని. అక్కడికి కూడా వచ్చారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే కదా. అవును, ఆ ఫాలోయింగ్ కోసం అని చెప్పేసి చేసి ఉంటారు అనే నాకు ఉంటుంది. ఎందుకంటే సిమిలర్ ఫీల్డ్ కాబట్టి. మన ఫీల్డ్ కాకుండా తెలిసిన వాళ్ళకి అరే ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది అనే కొంచెం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నెగిటివ్ అనేది పడుతుంది. మళ్ళీ మిమ్మల్ని కలిసిన తర్వాత అది పోద్ది. ఎందుకంటే లవ్లీ పర్సన్ మీరు, చూసాను కదా, మాట్లాడుతున్నాను కదా, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే కలిసిపోయే క్యాండిడేట్ మీరు. ఒకవేళ అలా ఉండి మీ హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఆపేయమంటే ఆపేస్తారా అని నా క్వశ్చన్. లేదండి, లేదు, అలా ఎప్పుడు జరగదు. బేసికల్గా ఏంటంటే 100% బిఫోర్ మ్యారేజ్ కూర్చోపెట్టి ఇది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, అంటే ఆబ్వియస్గా వాళ్ళకి తెలిసే ఉంటుంది. అలా అయితేనే ఇందులోకి ఎంటర్ అవుతాం, లేదంటే లేదు, అది వర్కౌట్ అవ్వదు. కొన్ని అంటే లైక్ ఎట్లా అంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా ఇంట్లో కూడా ఎవరు ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోరు. అంటే ఇది ఇండస్ట్రీ అనేది మన ఫ్యామిలీలో ఎక్కడ రన్ అవ్వట్లేదు. ఇప్పుడు మాది డాక్టర్స్ ఫ్యామిలీ అనుకోండి, ప్రతి ఒక్కరు మెడిసిన్ చదివే వాళ్ళే ఉంటారు. సడన్ గా నేను వెళ్ళి ఇన్స్టాలో రీల్స్ చేస్తాను, సినిమాలు చేస్తాను అని అంటే ఎవరు ఒప్పుకోరు. మా ఇంట్లో కూడా ఎవరు ఒప్పుకోలేదు.
కాకపోతే ఏంటంటే నేను నా కోసం ఫైట్ చేసి నేను స్టాండ్ తీసుకుని నేను ఇదే చేస్తాను అని అన్నాను గనక వాళ్ళు నన్ను వదులుకోలేరు గనక సరే కానీలే అని వదిలేశారు అంతే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంది నేను ఎంతవరకు నా లిమిటేషన్స్లో ఉంటాను, ఏంటి, ఎంత మెచ్యూరిటీ ఉంది, ఎవరితో ఎలా మాట్లాడతాను, ఎవరిని ఎలా అనాలిసిస్ చేయగలను, వేసి నేను జాగ్రత్తగా ఉండగలను. బేసికల్గా ఏంటంటే ఇండిపెండెంట్ గా బతకగలుగుతుందా లేదా బయటకు వెళ్తే, ఎవరైనా ఏమైనా అంటే, ఎవరైనా ఏమైనా తిడితే అన్నిటిని తట్టుకుని నిలబడగలుగుతుందా లేదా. మెంటలీ మనం ఒక రోజు వీక్ అవుతాం, ఏదో మనం అనుకున్న పని జరగదు, వర్స్ట్ అవుతుంది, ఆ టైంలో చచ్చిపోవాలన్నంత ఇది వస్తుంది. ఆ టైంలో ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఒకటి వస్తుంది ఆ జోన్. అది వచ్చినప్పుడు ఆ టైం వెళ్ళే వరకు తట్టుకోగలగాలి. అది అవుతుందా లేదా, అలా అవుతుందంటే మా అమ్మాయి రెడీ అన్నిటికీ. మా ఇంట్లో అదే అభిప్రాయం అందరికి. సో మేము అలానే పెరిగాం. సో దే ఆర్ హ్యాపీ. అంటే మీ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ ఉమెన్ మీరు. అవును. సో అలా ఉండగలిగితే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ అది కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అన్న గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆబ్వియస్ గా వాళ్ళు మనకి ట్రైన్ చేస్తారు. అదే సనాతన ధర్మం అంటే యాక్చువల్లీ అదే నేర్పిస్తుంది. అంటే మనం ఏ మార్గంలో వెళ్ళినా కూడా కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది. అది దానికి తప్పు మార్గంలో వెళ్తే దానికి కర్మ తొందరగానే వచ్చేస్తుంది. మనం ఏంటంటే అమ్మాయిలైనా ఈ పని చెయ్యొద్దు, ఈ పని చెయ్యాలి అలా కాదు. ఈ పనిలో ఈ కష్టం ఉంటుంది, అది తట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళగలవా లేదా. సో మెంటల్లీ మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా మైండ్ని స్ట్రాంగ్ చేస్తుంది. మీరు ఏదైతే స్కూల్లో కాలేజెస్లో వెళ్తారో మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి, పర్టికులర్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి ఏవైతే ఉంటాయో అందులో మార్కులు వచ్చినాయో లేవో అంతవరకే. కానీ మిగతా విషయాలు ఏది నేర్పేదు. ఏది ఫైనాన్స్ సెక్టర్, బయట ఏదైనా మీకు రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ చేశారంటే ఏ సెక్షన్స్ అవుతాయి కేసెస్, ఈ బయట ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎవరైనా మంచిగా మాట్లాడి మిమ్మల్ని ఆటో ఎక్కించి మిమ్మల్ని మీ చైన్ లాక్కోవడం, ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ ఏంటంటే ఓన్లీ స్పిరిచువల్ వేలో మాత్రమే మీరు తెలుసుకోగలరు. అంటే ఇప్పుడు ఎవరైనా ఆటోలో వెళ్ళేవాడు రా అనగానే అంత ఫాస్ట్గా మనము యాక్ట్ చేయలేము. స్పిరిచువల్ వేలో నిజంగా వెళ్ళే వాళ్ళైతే అంత తొందరగా గుడ్డిగా ఎవరిని నమ్మేసి మనం వెళ్ళిపోం. అవే నేర్పిస్తుంది అనమాట. సో ఏదైతే మీకు స్కూల్లో కాలేజెస్లో నేర్పించదో ఈ స్పిరిచువల్ థింగ్స్ మాత్రం మిమ్మల్ని కాపాడుతాయి సొసైటీలో. అండ్ మొన్న రీసెంట్గా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే, శివాజీ గారు ఒక స్టేజ్ పైన బట్టలు నిండు వేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే యాజ్ ఎ ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉన్నారు కదా, మీరు ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉన్నారు అండ్ మీరు చేసే కంటెంట్ మీరే చెప్పారు బోల్డ్ కంటెంట్ కూడా నేను చేస్తాను అని. బోల్డ్ కంటెంట్లో కూడా మీరు డ్రెస్సెస్ సంథింగ్ ఇక్కడ దాకా వేసుకొని చేస్తున్నాయి కూడా వీడియోస్ చూసాము. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అతను అన్న మాటలు మీకు కూడా తాకే అనిపించిందా? బేసికల్గా ఏంటంటే గ్లామర్ ఫీల్డ్లో అన్నది ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ కామనే. డ్రెస్సింగ్ కామన్ అంటే ఎక్కడ, ఈ ఈవెంట్స్లో, ఈవెన్ యాక్టింగ్ ఫీల్డ్లో, ఇలాంటి వాటిలో కామన్. యూజువల్గా మీరు చూసినట్టయితే బయట ఎక్కడ కూడా ఏ అమ్మాయి కూడా అలా ఇప్పుకుని తిరగడాలు అలాంటివి అంటూ జరగవు. ఇండియాలో చాలా మంది అమ్మాయిలకి సెన్సెస్ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ అదొకటి పెడతారు, ఇప్పుకుని తిరగండి కావాలంటే. ఎవరు తిరిగారు అంటే మీరు ఎక్కడైనా చూసారా ఇప్పుకుని తిరిగిన వాళ్ళని? ఎక్కడ లేదు. మీరు బస్ స్టాప్లో చూడండి, మెట్రోలో చూడండి, రోడ్డు మీద చూడండి, ఎక్కడ లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, సరే అట్లా బయట ఎవరన్నా ఇప్పుకొని తిరిగింది చూసారా అని చెప్పేసి అన్నారు కదా, మీరు వచ్చేటప్పుడు మీరు ఇక్కడికి డ్రెస్ వేసుకొని వచ్చారు, మిమ్మల్ని చూసే వాళ్ళు బా ఏముందిరా అని చెప్పేసి అనుకొని ఉండరా? ఇప్పుడు అనుకోనియండి, వాళ్ళు ఎందుకు అట్లా అనేలా? అలా ఎప్పుడు ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ కి సంబంధించి ఇప్పుడు నేను దేనికి వస్తున్నాను, మీ ఛానల్లో ఇంటర్వ్యూకి వస్తున్నాను, సో ఇలా వచ్చాను. ఇందులో కూడా మీకు అంత ఆక్వర్డ్ గా కనిపిస్తుందా? మీకు అలా అనిపిస్తుందా? ఒకవేళ నేను నిజంగానే వచ్చాను అనుకోండి, మన ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, నేను మెట్రోలోను బస్సుల్లోనూ ఎక్కి వస్తానా? నాకు తెలుసు నా కార్లో నేను వస్తాను. సో నా కంఫర్ట్ జోన్ లో నేను ఎలా రావాలి, ఎలా వస్తే బాగుంటుంది అనేది నాకు కాన్షియస్నెస్ ఉంది. ఇప్పుడు అలా చూసిన వెంటనే రేపులు చేసేసేయాలి అని అనిపిస్తుందా మీకు అనిపించింది అలాగేమన్నా? మరి ఎందుకు అనిపిస్తుందండి? సో బేసికల్గా ఏంటంటే మైండ్ అంటూ పనిచేస్తే
కరెక్ట్గా ఉంటారు ఉమ్, ఎవరైనా కానీ. ఇప్పుడు నేను ఎలా రావాలనుకున్నాను, ఒకవేళ నిజంగా నేను ఇలా రావాలనుకున్నా కూడా ఎలా వచ్చాను, నేను కార్లోనే వచ్చాను, ఎక్కడ బస్సులు ఎక్కలేదు, ఎక్కడ కూడా మెట్రోలు ఎక్కలేదు. ఉమ్, సో ఈ మాత్రం సెన్స్ నాకు ఉండాలి. ఉమ్, మీకు ఎలా ఉంటుందో నాకు కూడా పనిచేస్తుంది. ఉమ్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, ఆ, నేను చదివింది కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్. ఉమ్, సో అక్కడ ఎలా అంటే మేము కాలేజ్ నుంచి బయటికి రాగానే గాంధీ భవన్ బస్ స్టాప్ అని ఉంటుంది. అవును. సో మేము అక్కడ సికింద్రాబాద్కి బస్ ఎక్కి అక్కడి నుంచి మేము మారుతాము, మేము అందరం ఫ్రెండ్స్. ఉమ్, అలా రోజు కూడా మేము బస్ ఎక్కే దగ్గర గాంధీ భవన్లో ఏదైనా ఈవెంట్స్ జరిగింది, ఒక పొలిటీషియన్స్ వస్తున్నారు, ఎవరైనా విఐపీలు, ఎమ్మెల్యేలు, Meeting ఎంపీలు లో ఎవరైనా వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అవును. సో ఆ కార్యకర్తలు అందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అక్కడికి పిలిచేవాళ్ళు అనమాట. ఉమ్, స్వీట్ తిందురా అమ్మా, ఒకసారి గుంపులో ఒకసారి అందరికీ కనబడుదురా అమ్మా అనేసి ఆడపిల్లలందరినీ కూడా తీసుకెళ్లేవాళ్ళు. ఉమ్, అంటే ఎక్కువ క్రౌడ్ ఉంది అని ఆ తెలియడానికి. క్రౌడ్ చూపించేదానికి. ఉమ్, ఎవరైనా కానీ క్రౌడ్ ఎక్కువ చూపించాలి అనుకుంటే మా కాలేజ్ స్టూడెంట్స్, సారీ మా కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఉమ్, స్వీట్ కోసం వాటి కోసం చిన్న పిల్లలు. జస్ట్ ఊరికే అలా ఎక్కడైనా కనిపిస్తామేమో మేము కూడా అని చెప్పి. వాళ్ళకేంటి క్రౌడ్ కనిపించాలి అంతే. పైగా ఆడపిల్లలకి ఏదైనా పెడుతున్నారు, ఆడపిల్లలకి ఏమైనా బ్యాగ్ ఇస్తున్నట్టుగా ఏదైనా ఇస్తున్నట్టుగా అలా చూపిస్తే వాళ్ళకి అదొక మీడియాలో ఒక వైరల్ అవుతుంది అంతే వాళ్ళకి. సో ఆ రకంగా మమ్మల్ని పిలిచేవాళ్ళు అనమాట రెగ్యులర్ గా. ఉమ్, ఎప్పుడైనా అక్కడ ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నాయని అంటే ఖచ్చితంగా కాలేజ్ నుంచి మేము బయటకు వస్తుంటే రామ్మ కొద్దిగా ఇప్పుడు ఏదో ఈటీవీ వాళ్ళు వచ్చారు, రండి రండి అని తీసుకెళ్లేవాళ్ళు. ఇలా జరిగే క్రమంలో అక్కడ ఉండే ఒక లేడీ ఉమ్, చక్కగా కాటన్ చీర కట్టుకుని ఏదైతే పార్టీది, నేను చెప్పకూడదు పార్టీ పేరు చెప్పకూడదు కానీ వాళ్ళది వేసుకుని చక్కగా పిలిచేదన్నమాట. ఎప్పుడైనా ఉంటే మాట కలిపి మాట్లాడేది, ఉమ్, ఇలా అమ్మ అని మాట్లాడేది. ఉమ్, సో మా ఫ్రెండ్స్ ఇలానే ఒక నలుగురు ఉన్నారండి. ఉమ్, ఉన్న టైంలో నేను ఆ రోజు వెళ్ళలేదు స్ట్రైక్ కాబట్టి. ఉమ్, అందులో ఒక ఇద్దరు అమ్మాయిని ఎక్కించుకున్నారంట ఉమ్, కార్లో. ఉమ్, ఎవరు, నేను చెప్పాను కదా ఒక కార్యకర్త ఎవరితో ఉమ్, ఉమ్, ఎక్కించుకుని కార్ ఎక్కి కొంచెం జర్నీ చేయంగానే ఏమ్మా మినిస్టర్ ఉన్నారు రెడీగా, ఉమ్, క్యాష్ ఉంది మా దగ్గర, ఉమ్. మీరు వస్తారా అని చెప్పేసి ఇలా అడిగారు అనమాట. వస్తారా అంటే లైక్ ఫిజికల్ వేగనా? అంతే కదా. అలా అడిగే వరకల్లా ఆమె చాలా భయపడిపోయింది. ఏంటి మేడం మాకు అర్థం కాలేదు అని అంటే, లేదు మా కావాలంటే క్యాష్ ఉంది ఇంత అని ఇస్తారు, మినిస్టర్ గారు చెప్పింది వినుమా, చాలా మంచి పర్సన్, నీకు అన్ని మంచి జరుగుతుంది, మీకు అన్ని చూసుకుంటాము అది ఇది అనే వరకల్లా ఆ అమ్మాయి చాలా, ఆ ఇద్దరు అమ్మాయిల్లో చాలా గట్టిగా ఫైట్ చేసి ఆ కార్లో నుంచి దిగిపోవడం అంటూ జరిగిందనమాట. ఇది తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఆ అమ్మాయి మాకు చెప్పింది ఇలా జరిగింది అని చెప్పి. సో ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఆవిడ ఉంది, చక్కగా కాటన్ చీరలు కట్టుకుని అందరికి నీతులు చెప్తుంది. అందరికేమో రామ్మ మినిస్టర్ గారు వచ్చారు అది ఇది అని ఫస్ట్ కొన్నాళ్ళంతా మాయమాటలు చెప్పి ఆడపిల్లలందరికీ తీసుకెళ్లి జస్ట్ మీడియాలో షో కోసం అలా చూపించింది. తర్వాత ఏంటి, ఆవిడ నిజ స్వరూపం బయటపడింది. వాళ్ళు చేసే పనులు ఇవి వెనకాల ఏంటి, ఎమ్మెల్యేలు వాళ్ళకి వీళ్ళకి మినిస్టర్లకి అమ్మాయిల్ని పంపించడం అనమాట. సో ఆ ఏజ్ లో ఆ అమ్మాయి చిన్నపిల్ల కనుక ఆ అమ్మాయికి దీనికోసం ఇంట్లో వాళ్ళకి చెప్పాలను, లేకపోతే ఎందుకంటే పాలిటెక్నిక్ అంటే మాకు ఎగ్జామ్స్ రాసి ఏదో కోటా బేసుల్లో వస్తాయి. అవును. ఆ కోటా బేసుల్లో వచ్చిన తర్వాత అలా ఏదైనా జరిగింది అని అంటే ఇంట్లో వాళ్ళు పంపిరు కదా. సో అమ్మాయి ఒకటే చెప్పింది, మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా నేను ఇలా అని చెప్తే ఇంకెప్పుడు పంపిరు, సో జస్ట్ మనం బస్ స్టాప్ మారిపోదాం, ఈ బస్ స్టాప్ లో ఇంకా వెళ్ళొద్దు అని చెప్పేసి అందరం కలిసి కూడా వేరే బస్ స్టాప్ నుంచి స్టార్ట్ చేసాం వెళ్ళడం. ఓకే. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి, బట్టల్ని చూసి వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అని చెప్పేసి ఆ మాయ మాటల్లో పడద్దు. సో వాళ్ళు చెప్పే ఒకటైనా వాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయి. ఇప్పుడు బట్టలు నేను వేసుకుంటాను, నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తాను, కొద్దిగా బోల్డ్గా చేస్తాను. ఇప్పుడు ఇలా వచ్చాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా క్వాలిఫికేషన్ ఏంటి, నేను చదివింది ఏంటి, నేను చేసేవి ఏంటి అని నాకు తెలుసు, క్లారిటీ ఉంది. సో ఒక డ్రెస్సింగ్ ని చూసి వాళ్ళు ఇలానే ఉంటారు, వాళ్ళు చేసే పనులే ఇది అన్న అజంప్షన్ తీసేసేయండి. అది చాలా రాంగ్. మనం ఉండే ప్లేస్కి తగ్గట్టుగా, మనం ఉండే మనుషులకి తగ్గట్టుగా అనాలిసిస్ చేసి బిహేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు సంధ్యారెడ్డి గారిని సపోర్ట్ చేస్తారా, అనసూయ గారిని సపోర్ట్ చేస్తారా? నేను ఇద్దరికి సపోర్ట్ చేయండి బేసికల్గా.
ఇట్లా ఇట్లా చెప్తే డాన్స్ చేయాల్సి వస్తుంది మా స్టూడియోలో ఒకటి. లేదు నేను ఎందుకు అలా సేఫ్ క్వశ్చన్, సేఫ్ ఆన్సర్ ఇది. లేదండి, బట్టలు బట్టి మనుషులు ఉంటారు, ఏం మాయరోగం నీకు నిండుగా వేసుకోవడానికి, ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ గురించి నేను ఏదైతే ఇన్స్టాలో నేను ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉంటూ నేను మాట్లాడను. కాకపోతే సిచ్యువేషన్ డ్రెస్సింగ్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అనసూయ గారు ఏదైనా మాట్లాడారు తప్పుగా అని అంటే ఆవిడ మీడియం ఆవిడ ఇంటర్వ్యూలో నా కొడుకే నన్ను అంటాడు, నా కొడుకే నన్ను ఇలా అంటాడు అనే మాటలు అనకుండా ఉంటే బాగుండేది. ఎందుకు అలా చెప్పుకోవడం వల్ల ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇంట్లో విషయాలు చెప్పుకోవడం అనేది ప్రతి ఒక్క సెలబ్రిటీ తగ్గిస్తే మంచిది. ఇప్పుడు నేను పర్సనల్ విషయాలు బయట పెట్టొద్దు. ఇప్పుడు నేను ఉన్నాను, నా ఇంట్లో వాళ్ళ విషయాలు ఏ ఇంటర్వ్యూలోనూ చూడరు మీరు. తెలుసా మీకు? అవును. అసలు నిజంగా నేను మ్యారీడో కాదో మీకు తెలుసా? నేను ఎవరితో అయినా ఉన్నానో లేదో తెలుసా? మా అమ్మ నాన్న తెలుసా? ఎందుకు? మీకెందుకు అసలు? మీకెందుకు నా పర్సనల్ విషయాలు ఎందుకు? కానీ అనసూయని ఎవరు అడగలే కదా, తనే చెప్పింది. అదే నేను చెప్తున్నా. ఓన్లీ ఇది ఒక్కటే కాదు, మ్యారేజెస్ కూడా అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు విడిపోయి ఇంకొకళ్ళని చేసుకుంటున్నారు. ఏందో జనాలకి బాధ. ఎందుకు? మీకు పెళ్ళిళ్ళు అయితే అది మీ పర్సనల్, మీరు చేసుకోండి, పర్సనల్గా చేసుకోండి. విడిపోతే పర్సనల్గా విడిపోండి. ఎందుకు సోషల్ మీడియా ముందుకు వచ్చి ఐ లవ్ యూలు చెప్పుకుని నలుగురిలో షో ఆఫ్ చేసి తర్వాత విడిపోవడము ఎందుకు? ఈ షో ఎందుకు? ఎప్పుడైనా సోషల్ మీడియాకి కావాల్సింది ఏంటి? ట్రోలింగ్స్ కావాలి, వాళ్ళకి వైరల్ అవ్వడం కావాలి, ఇది ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ నీ యాక్టింగ్ రూపంలోనో, నీ యాంకరింగ్ రూపంలోనో, లేకపోతే నీ డాన్స్ రూపంలోనో జరగాలి. నీ పర్సనల్ లైఫ్ విషయంలో కాదు. నీ పర్సనల్ లైఫ్ బయట పెట్టుకుని నువ్వు ట్రోల్ అవుతున్నావు అంటే దానివల్ల నీకు ఏమి రాదు, నీకు ఒక్క రూపాయి రాదు, ఎవడు ఏమి ఇవ్వడు, ఏ ఈవెంట్స్కి పిలవడు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. నీ టాలెంట్ మాత్రమే నీ పెట్టుబడి అయి ఉండాలి, అంతే. నాట్ యువర్ పర్సనల్ లైఫ్ కంప్లీట్గా. అండ్ ఇంకోటి, బాయ్స్ గర్ల్స్ లో మీరు ఎందుకు అంత డిఫరెన్షియేషన్ చూపిస్తారు? అబ్బాయిలు, ఇది ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. అబ్బాయిలు ఈ రోజుల్లో, ఈ జనరేషన్ లో అబ్బాయిలే చాలా మంచి వాళ్ళు అమ్మాయిలతో కంపేర్ చేస్తే అని. ఎందుకు అని అంటే బేసికల్ గా ఒక అబ్బాయిని పుట్టినప్పటి నుంచి కూడా పెరిగేంత వరకు కూడా ఒక ఫీమేల్ ఎక్కువ కంట్రోల్ చేస్తుంది, నాట్ బై ఎ మ్యాన్. ఒక అబ్బాయి నిజంగా చెప్పాలంటే చాలా ఇన్నోసెంట్. అతను ఒక 25-30 ఇయర్స్ వాళ్ళ అమ్మ పెంపకంలో కంప్లీట్గా వాళ్ళ మాటలు ఇండ్యూస్ చేసుకుని ఏమైనా బిహేవ్ చేస్తాడు తప్ప అతని బై నేచర్ అలా ఉండడం అంటూ జరగదు. ఈవెన్ అతను రౌడీ అయినా కానీ, ఒక మర్డరర్ అయినా కానీ, ఒక రేపిస్ట్ అయినా కానీ ఖచ్చితంగా తన చుట్టుపక్కల ప్రభావం, ఎస్పెషల్లీ ఫీమేల్ ప్రభావం ఎక్కువగా ఉంటేనే అలా జరుగుద్ది. ఏ ఆడ మనిషి కూడా కొడుకుని అరే నీకు కొడుకు పుట్టాలిరా, నీ వారసత్వం పెరగాలిరా అని ఒక లేడీస్ ఎక్కువగా చెప్పేదే ఉంటుంది తప్ప తండ్రులు చెప్పేవి, మామలు చెప్పేవి, అన్నలు చెప్పేవి ఇలా ఎప్పుడు ఉండదు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అరే నువ్వు మగాడివిరా, నువ్వు సరిగ్గా ఉండు అని చెప్పేది తల్లే చెప్తుంది. అరే నీకు కొడుకు పుట్టాలరా నాయన అని చెప్పేది తల్లే చెప్తుంది. సో బేసికల్ గా ఏంటంటే ఒక ఫీమేల్ కి శత్రువు. ఫస్ట్ ఒక ఆడవాళ్ళు సెట్ అయిన రోజున అప్పుడు మగవాళ్ళని అందాం. ఫస్ట్ ఆడవాళ్ళే పడదు, ఆడవాళ్ళే ఒక దగ్గర ఉండలేరు, ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉండలేరు, 10 మంది అబ్బాయిలు రూమ్ షేర్ చేసుకొని చక్కగా ఉండగలరు. ఏం మాయరోగం? ప్రతిదానికి కంప్లైంట్ ఎవరిళ్లలో అయినా అంతే. సో ఫస్ట్ ఒక ఫీమేల్ కి పడనప్పుడు మగవాడిని బ్లేమ్ చెయ్యొద్దు. అది నా దృష్టిలో. మగవాడి పాపం నిజంగా అతనికి కరెక్ట్ గా ప్రేమ దొరికి చక్కగా ఆప్యాయతగా క్యూట్ గా ఒక అమ్మాయి గనక చెప్పగలిగితే ఈజీగా మార్చుకోగలదు. అది ఒక ఆడలేడిని మాత్రం మార్చడం చాలా కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్నారు సంధ్యారెడ్డి, అనసూయ మీరు ఏదైతే అన్నారో, ఆడవాళ్ళే కొట్టి చచ్చిపోతున్నారు. అవునా కదా? ఇప్పుడు మగవాడిని ఎందుకు అనుకోవాలి, శివాజీ గారిని ఎందుకు అనుకోవాలి? ఇంకా మీలో మీరే యూనిటీ లేకుండా పోతున్నారు. అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్. వీళ్ళలో అండర్స్టాండింగ్ లేనప్పుడు మనం వేరే జెండర్ని అనుకోవడం కూడా వేస్ట్ నా దృష్టిలో. సో అది అంటే లేడీస్ కన్నా జెంట్సే మంచివారు, అర్థం చేసుకునేవారు అంటారా? మగవాళ్ళల్లో కరెక్ట్గా కనుక వాళ్ళ లైఫ్లో ఒక కరెక్ట్ ఫీమేల్ అంటే కరెక్ట్ తల్లి, కరెక్ట్ అక్క, ఒక మంచి అమ్మాయి కనుక ఉంటే
వాళ్ళు విన్నంత బాగా ఎవ్వరు వినరు. ఇప్పుడు ఒక అబ్బాయి ఇట్టి అనేదానికిను తీయవా అనేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ముద్దుగా అన్నారండి, మళ్ళీ ఒకసారి అన్నారా? నేను కమెంట్ సెక్షన్ లో అలా అదే చెప్తాను, అర్థం చేసుకోవాలి అంతే తప్ప మీరు అలా అనకూడదండి అని అనగానే నిజంగా తిట్టడానికి వచ్చిన పర్సన్ కూడా కూల్ అయిపోతారు. సో అమ్మాయికి ప్లస్ ఏంటి, క్యూట్నెస్, ఓపిక. ఓపిక అంటే మళ్ళీ అబ్బాయిలకు కూడా ఉండాలంటారు, అది వేరే విషయం, అది నేను. కానీ మీకు వాయిస్ చాలా కఠోరంగా ఉంటుంది, మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ రఫ్ గా తయారవుతుంది మీ బాడీ అయినా వాయిస్ అయినా. మాకు సాఫ్ట్ గా తయారవుతుంది, అంటే మేము సాఫ్ట్ గానే మాట్లాడాలని ఉద్దేశం. అవునా కాదా? క్యూట్ ఏముంది, ప్లీజ్ వినొచ్చు కదా, అట్లా నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా, ఒక్క మాట అంటే అయిపోతుంది కదా. సో అమ్మాయిలకి ఏదైతే ఇది ఉంటుందో అది తల్లి అయినా, అక్క అయినా, చెల్లి అయినా, కూతురు అయినా కూడా, ఇప్పుడు కూతురైనా కూడా ఎంత ముద్దుగా నడుస్తుంది, ఎంత ముద్దుగా మాట్లాడుతుంది అని ఏదైతే ఫీల్ అవుతావో ఆ థింగ్ ఏదైతే పాజిటివ్ ఒక ఫీమేల్ కి ఇచ్చారో దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. ఒక అబ్బాయిని మిస్లీడ్ చేయడానికి కాదు, మీ అమ్మనను మీ అక్కనను ఈ విషయాల్లో కాదు, మంచి విషయాల్లో ఇండ్యూస్ చేయండి అబ్బాయిని, చాలా చక్కగా వింటారు. నేను నిజంగా చెప్తున్నాను, ఒక అమ్మాయిని నేను చచ్చినా ట్రైన్ చేయలేను, అబ్బాయిని మాత్రం చాలా ఈజీగా నేను కన్విన్స్ చేయగలను. నాకు అదే అనిపిస్తుంది ఈ రోజుల్లో మాత్రం దే ఆర్ రియలీ వెరీ గుడ్. అప్పట్లో ఏంటంటే వాళ్ళు 10 మంది ఆడవాళ్ళు మగవాడిని పట్టుకుని ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎవరికి జాయింట్ ఫ్యామిలీస్ లేవు కదా, తగ్గిపోయారు కాబట్టి చాలా ఈజీగా ఉంది ఒక రకంగా హ్యాండిల్ చేయడం. సో ఫస్ట్ ఆడవాళ్ళకి శత్రువు, అది మారిన రోజు మగవాళ్ళు అందాం. ఓకే. అండ్ మీరు ఇందాక విన్నప్పుడు నాకు కోపం చాలా ఎక్కువ అని చెప్పేసి విన్నాను. అంటే మీరు ఇంత ఏ రీల్లో కూడా మీరు చాలా రీల్స్లలో చాలా ముద్దుగా ప్రేమగానే మాట్లాడేది విన్నాము. కామెంట్ సెషన్లో కూడా ఆ రిప్లైలు మీరు ఒకళ్ళకి రిప్లై ఇవ్వాలనుకుంటే అది చాలా పొలైట్గానే ఇస్తారు, రిప్లై కూడా చాలా పొలైట్గానే ఇస్తారు. కానీ అలాంటి మీకు కోపం వస్తే విధ్వంసమే అంట. నాకు యాక్చువల్గా చాలా షార్ట్ టెంపర్ నేను. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఎవరైనా ఏదైనా తప్పుగా అన్నారో మాట్లాడారో అంటే ఇమీడియట్గా వాళ్ళని తిట్టేసి బ్లాక్ చేసేసి నానా రభస చేసి వెళ్ళిపోయి అరిచేసి గొడవ చేసే టైపే నేను. కానీ అది యాక్చువల్గా మారాలి. కానీ కొంచెం సేపటికి చాలా మళ్ళీ నేను ఫీల్ అయిపోతూ ఉంటాను, అనవసరంగా తిట్టాను, ఇంకా అది టూ మచ్ ప్యాంపరింగ్ కూడా. ప్లీజ్ అబ్బా వాళ్ళు మర్చిపోతారేమో, మళ్ళీ ఎవరు తిట్టించుకున్న వాళ్ళు కొట్టించుకునే వాళ్ళు మర్చిపోతారేమో, కానీ నేను 10 రోజులైనా నెల రోజులైనా నేను అన్నాను కదా నిన్ను అని నాకు ఎప్పటికే గుర్తుంటుంది. చాలా ఎక్కువ గుర్తు పెట్టుకుంటాను. అట్లా ప్యాంపరింగ్ చేస్తారా? నేను చేస్తాను. అంతా అంటే వాళ్ళు ఆపోజిట్ పర్సన్ ఆ టైంలో రియాక్షన్ బట్టి, ఆ టైంలో వాళ్ళు కనుక అణిగి ఉన్నారనుకో, నేను చూపించిన కోపానికి అణిగి ఉన్నారనుకో, అది వాళ్ళ ఎమోషన్ నాకు మైండ్ లో గుర్తుండిపోతుంది. నేను అంత మాట అంటే ఆయన సైలెంట్ గా ఉన్నారు, అసలు నేను ఎంత తప్పు చేశాను అంటే అంత ముద్దుగా ప్యాంపర్ చేస్తారా అని ఆబ్వియస్ గా చేస్తాను. నన్ను తిట్టని చూద్దాం. మీరు అంత పని చెయ్యాలి కూడా మిమ్మల్ని తిట్టాలంటే. ఓకే. అండ్ మీరు నవరసాల్లో ఏమేమి రసాలు బాగా చేస్తారు? మీకు ఏది కావాలో చెప్పండి. టూ మచ్ అంటే అన్ని రసాలే కదా, అంటే అవి సాంబారు ఆ రసాలు బాగా చేస్తాను. అవునా? చాలా బాగా చేస్తాను. ఓకే. నెక్స్ట్ మన ఇంటర్వ్యూ హిట్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీ కర్రీ ఒకటి వండుకొని వచ్చేయండి నా కోసం, తిని టేస్ట్ చేసేస్తాను. ఓకే. నవరసాల్లో ఒక కోపం అన్నారుగా, అదే కోపం చూపెట్టండి ఒకళ్ళ పైన, మా డిఓపి పైన చూపెట్టండి. ఏమనుకుంటున్నావురా నువ్వు? చాలండి. యాక్చువల్గా బూతులు వచ్చి కానీ మాట్లాడకూడదు. వచ్చింది ఆల్రెడీ, ఒకటి వచ్చినట్టుంది కదా, మెల్లగా మింగేసారా? పాజ్ చేయండి అది. ఓకే. ఇప్పుడు కోపం చూపెట్టారు, నిజంగా భయం ఏంటండి ఇప్పుడు ప్రేమ, అది నా పైన. అటు చూసి చెప్పండి, అటు నేనున్నాను అనుకోండి, అటు చూసి చెప్పండి. ప్రేమనా? సరే, విల్ యూ బీ మై వ్యాలంటైన్ అని నేను క్వశ్చన్ అడిగితే మీరు అట్లా చెప్పండి అంటున్నా. ఆ ప్రేమ చూపెట్టండి. సరే, రెడీయా? రెడీ బ్రో, ఒకసారి యాక్షన్ చెప్పండి. రెడీ? మీరేనా? కట్ కెమెరా. నేనే. కట్ కెమెరా, డిఓపి, కెమెరామెన్, యాక్షన్.
ఓకే, విల్ యూ బీ మై వ్యాలంటైన్? ఎస్ సంతోష్, ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఎందుకు కాదు చెప్పు. ఓకే, ఆ ప్రేమతో పాటు ఆర్ యూ సిగ్గింగ్ రే? సిగ్గింగ్ అలాట్ రే. ఓకే భయ్య, ఇది కట్ చేసి నాకు పంపించండి. ఓకే, యా, సో సూపర్, సో స్వీట్, చాలా బాగా మాట్లాడారు. అండ్ మీతో ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడబుద్ధి అవుతుంది, కానీ ఇంకా మాట్లాడతా. ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? చాలా కష్టమైంది. సరే ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్, తెలుసు కదా, ఏదన్నా అడగచ్చు. వాట్ యూ సే? ఇందులో మీరు నన్ను అడగడానికి ఉండవు, నేనే. ఆహా, సరే, ఐ ట్రై మై బెస్ట్. ఓకే, చలో, తిప్పినా అనుకోండి, మీకు ఇలా అయిపోయింది. సరే, ట్రూత్ ఆర్ డేర్? బాబోయ్, డేరా ఒకళ్ళకి ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి. మళ్ళీ మా డేర్లు అంతే ఉంటాయి. అమ్మో, ఒకళ్ళకి ఫోన్ చేసి పెళ్లి ప్రపోజ్ చేయండి. ఏంటండి మీరు? డేర్ ప్రిపేర్ లేరా? చేయాలా? నిజంగా చేయండి. అబ్బాయికేనా? మీరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారా మీరు? నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. అయ్యో, అది వేరే కాడికి వెళ్ళిపోద్దండి, అమ్మాయిలకి వెళ్ళిపోతుంది. వద్దు, ఇది వద్దు, ఇది క్యాన్సిల్. ఏంటిది? సరే, మరి డేర్ అని ఎందుకు కోరుకున్నారు? సరే, ఓకే, ఫైన్, నేను చేస్తాను. తర్వాత ప్రాంక్ అని చెప్పకండి. ఎవరికి? ఫ్లైట్ మోడ్లో పెట్టానే. స్పీకర్ దగ్గర పెట్టండి ఫోన్, అతని రియాక్షన్ కావాలి మాకు. అమ్మో, ఎవరికి చేయాలో తెలియట్లేదే. నా ఫోన్ ఆన్ చేయమంటారా? ఎవరికైనా చేసి చెప్పు, అడగొచ్చా? షూరా? షూర్, అబ్బాయికే చేయాలి అయితే. ఏమని అడగాలి? నా పెళ్లి చేసుకుంటారా? లవ్ ప్రపోజల్. మ్యారేజ్ ప్రపోజల్. డైరెక్ట్ మ్యారేజా? హలో, హాయ్ కార్తీక్. హాయ్. ఎలా ఉన్నావు? ఏదో అట్లున్నా. ఓకే. బాల్. నువ్వు ఎలా ఉన్నావు? యా గుడ్. ఒకటి అడగాలి. అయ్యో, కట్ అయిపోయింది, సారీ. భయం అవుతుందా? చాలా భయం అవుతుంది. రేపటి రోజు నుంచి పట్టుకుంటే వాడు నన్ను. నువ్వేదో అన్నావు కదా, చెప్పేన తర్వాత. హలో, చెప్పు. కార్తీక్, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా? నన్నే. బై, మామూలుగా అడుగుతున్నా, చెప్పొచ్చు కదా. ఏమైతుంది? ఏం జరుగుతుంది అక్కడ? అదేం లేదు, మామూలుగా అడుగుతున్నా, చెప్పు. ఐ డోంట్ నోనా? ఎందుకు? బ్లాంక్. నాకు ఇష్టం. సడన్ గా నువ్వు కాలేజ్ నుండి పెళ్లి చేసుకుంటావు అంటే చెప్పు. ఓకే, అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఇట్లా అంటే నువ్వు వెంట పడుతున్నావు కదా, నాకు ఇష్టము, అందుకని. అవును, ఇష్టం వేరే, పెళ్లి వేరే, లవ్ వేరే, ఫ్రెండ్షిప్ వేరే. పెళ్లి వద్దు, లవ్ వద్దు, ఫ్రెండ్షిప్ వద్దు, పెళ్ళే. నేను రెడీ లేనమ్మా పెళ్లికి. రెడీ లేవా? సరే బాయ్. సరే బాయ్. ఏమైంది? అమ్మ నాయనో, ఇలా షాక్ అవుతారు, ఏమైంది అనుకుంటూ. ఓకే, నిజంగా ఇది ముందు స్క్రిప్ట్ లో లేదండి, అసలు స్క్రిప్ట్ కూడా కాదు, డైరెక్ట్ గా ఫోన్ చేసేసింది తను. అవును, నిజం, నేను షాక్ అయినండి. ఇంకా రేపటి నుంచి అతను వెంట పడితే ఏంటి ఆ పరిస్థితి? నా పేరు చెప్పండి. మీరు పేరు చెప్పాలా? ఓకే, యా, డేర్ చాలా బాగా చేశారు. ట్రూత్ ఆర్ డేర్? ఫోన్ చేస్తా ఉంటాడు, ఈ పాటికి స్టార్ట్ చేస్తుంటాడు. చేస్తా ఉంటాడు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఈసారమ్మో, ఇంత డేర్లు నేను తీసుకోలేను నాయన. నా డేర్ పోలే, అదిరిపోలే. అమ్మో, మామూలుగా. ప్రజెంట్ మీ క్రష్ ఎవరు, యాంకర్ సంతోష్ కాకుండా? ఉన్నారులేండి, ఎవరో. చెప్పండి పేరు.
బాబోయ్ మీరు ఏంటండి ఇలా చేస్తున్నారు? అంటే ఆ పేర్లు తెలుసుకోవడానికే కదా మేము అడిగేది. ఉన్నారులేండి ఎవరు అంటే ఇన్నోసెన్స్ కార్తిక్ అంటారు. చిచి కాదు. ఏ కాదు కాదు, ప్రభాస్ గారే క్రష్ అంటే. ఏ అట్లా కాదండి. ఇప్పుడు అతనికి సగం దేశంలో ఒక 5 కోట్ల మంది లేడీస్ ఉంటే దాంట్లో 4 కోట్ల మంది ప్రభాస్ క్రష్ అయ్యే ఉంటారు. అలా కాకుండా నార్మల్ బయట అలా ఉన్నప్పుడు మీరే నేను ఓకే రాసుకోండి. తమ్లైన్ భయ్యా, తమ్లైన్ మెయిన్. లైవ్ లో ప్రపోజ్ చేసిన, లైవ్ లో యాంకర్ సంతోష్ ని ప్రపోజ్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ యాక్చువల్లీ. ఓకే, ట్రూత్ ఆర్ డేర్? డేరే అండి. లాస్ట్ గా మీతో మీకు నచ్చనట్టుగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? లైక్ డేట్కి వస్తావా అన్నట్టు అడగడము అలా. అలా ఇన్స్టాలో చాలా మంది ఉన్నారే నాకు. డైరెక్ట్ గా? డైరెక్ట్ గానా? డైరెక్ట్ ఎవరు లేరే. ఎవరు లేరా? ఇప్పటిదాకా ఎవరు అడగలేదు అలా? డైరెక్ట్ గా అడగలేదు. ఆల్ ద టైమ్ దాని ఏమంటారు, టెక్స్టింగ్ కైండ్ ఆఫ్. ఓకే. ఈ మధ్య చాలా స్మార్ట్ ఉన్నారు అబ్బాయిలు. ఎలా అంటే డైరెక్ట్ గా డేర్ చేయట్లేదు. ఫస్ట్ ఇన్స్టాలోనో దేంట్లోనో మెసేజ్ పెట్టి అంత వాళ్ళ బయో అంత చెప్పి లేదా మెయిల్ పెట్టి అలా ఉన్నారు. ఓకే సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, దానికి ఆన్సర్ చెప్పండి. అంటే చెప్పాలి కరెక్ట్గా మరి. ఓకే. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అనే 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్స్కర్షన్కి సంథింగ్ ఏదో సముద్రానికి వెళ్ళారు. సముద్రం దగ్గర 2 ఈత కొడతా ఉంటే ఐ మిస్ యూ కొట్టుకోపోయారు. మిగిలింది ఎవరు? ఇందాక ఎవరు చెప్పారో వాళ్ళే. ఎవరు? అదే ఏం పేరు? ఐ లవ్ యూ. కట్ చేయండి. ఎవరు? ఐ లవ్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఫన్నీగా జరిగింది. ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా జరిగింది. చూసారు కదా తాక్స్వి ఇంటర్వ్యూస్. తన ఇన్స్టాలో ఇలా ఉన్నా బయట తనంటే ఇది ఇంత స్వీట్ హార్టెడ్ పర్సన్ అన్నమాట. ఇంటర్వ్యూ ఇంకా చేయాలని కానీ టైం అయిపోతుంది కాబట్టి ఇప్పటికి ఆపుతున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా వస్తారుగా నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.